మనం దైవాన్ని నమ్ముతాం, కర్మని నమ్ముతాం. మరి దైవం ఉన్నాక కర్మ ఏంటి? కర్మ ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించాలన్నప్పుడు దైవం ఏంటి? దేవుడి బిడ్డలమే మనందరం. దేవుడు పుట్టించారు మనల్ని అందరినీ. ఒకరేమో మర్డర్లు చేస్తాడు, మానభంగాలు చేస్తాడు, 100 కోట్లకు అధిపతి అవుతాడు. మరొకరు దేవుణ్ణే పూజించుకుంటాడు, పూరి గుడిసెలో ఉంటాడు. ఇంత వివక్ష దేవుడిదా ఏంట? శరీరమే ఖలు ధర్మ సాధనం ఉంటుంది. ధర్మబద్ధంగా సంపాదించినటువంటి వాడు ధర్మం ఎల్లవెల్లలా కాపాలి. అన్యాయంగా సంపాదించినటువంటి వాడు విశేషమైన హైప్ వస్తుంది వాడికి. అసలు ఊహించిన విధంగా డబ్బుతో ఎదుగుతుంటాడు. కర్మకు జ్యోతిషానికి ఏమైనా సంబంధం ఉందా? కర్మ చేయడానికి మీకు అధికారం కానీ వాటి ఫలితం మీద అపేక్ష వద్దు, అధికారం మీకు లేదు అని చెప్పారు పరమాత్మ. ఎందుచేత అంటే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? డోంట్ వరీ, నీ కర్మని నేను తప్పిస్తా అంటాడు. తప్పించే అధికారం వారికి లేదు. కర్మని యొక్క కర్మ ఫలితంలో భార్యకు పిల్లలకు కూడా కొంత వాటా ఉంటుందండి. మళ్ళీ అదొక సిద్ధాంతం. దీని కన్ఫ్యూజన్ ఏంటి? ఒక పేదవారింట్లో జన్మించినటువంటి అబ్బాయి యోగం బాగుంది అనుకోండి, వాడు ధనవంతుడు అవ్వగలుగుతారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇదో సమస్య. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అంటారు. ఏంటి అసలు బ్యాడ్ టైం అంటే? నాకు ఇది అవసరం, నేను పొందలేకపోయాను, నాకు బ్యాడ్ టైం అంటే బాగా లోతుగా ఆలోచన చేస్తే 16 రోజుల్లో సర్టిఫికెట్ కోర్సు నేర్చుకునే జ్యోతిష్యుని మీరు చూసుంటారు. ఇప్పటి వరకు 16 తరాలుగా జ్యోతిష్యాన్ని నమ్ముకున్న కుటుంబానికి చెందిన ఒక జ్యోతిష్యుని మీరు ఎప్పుడైనా కలిశారా? ఇవాళ మీకు కల్పించబోతున్నాను. అద్భుతమైన పాండిత్యం ఉన్న ఆ వ్యక్తి ఇవాళ జ్యోతిష్య శాస్త్రంలోని అనేక నమ్మకాలు, అనేక విషయాల మీద మనకి వివరణ ఇవ్వబోతున్నారు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మనం దైవాన్ని నమ్ముతాం, కర్మని నమ్ముతాం, అలాగే మానవ ప్రయత్నాన్ని నమ్ముతాం. మరి దైవం ఉన్నాక కర్మ ఏంటి? కర్మ ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించాలన్నప్పుడు దైవం ఎందుకు? మరి కర్మ ఫలితం ఎలాగో అనుభవిస్తాం, మరి మానవ ప్రయత్నం కూడా అవసరమా? ఈ సందేహం, ఈ మూడింటిని నమ్ముతాం మనం. ఈ మూడింటి ఫ్లోలో కొట్టుకుంటూ వెళ్తాం. సో ఇప్పుడు నేను మీకు చెప్పిన ఎవరైతే 16 తరాలుగా జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముకొని కొన్ని లక్షల మందికి వెలుగులు పంచుతున్న, జ్యోతి అంటే వెలుగు, ఆ జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముతూ ఎంతోమందికి వెలుగులు పంచిన కుటుంబం నుంచి వచ్చిన సంకేత్ శర్మ ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. అద్భుతమైన పాండిత్య ప్రకర్ష ఆయనది. చూడ్డానికి నవ యువకుల్లా ఉంటారు, కానీ వేదాంగాల్ని అధ్యయనం చేసిన యువకుడు. మరి ఆయన్ని అడిగి ఈ యొక్క కర్మకి, మానవ ప్రయత్నానికి, దైవానికి ఏంటి లంకే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం. సో మీ గురించి చాలా విన్నాం గురువుగారు. అంటే కర్మ సిద్ధాంతానికి అనుగుణంగా మీరు జ్యోతిష్యం చెప్తారు. అట్లాగే లేనిది ఉన్నట్టుగా ఉన్నది కాకుండా ఏది ఉంటే అదే చెప్పడం అనేది కూడా మీరు చెప్తారని నాకు చాలామంది చెప్పడం వల్ల మిమ్మల్ని వాళ్ళ స్టూడియోకి ఆహ్వానించడం, వచ్చినందుకు చాలా సంతోషం గురుగారు. సో గురుగారు, అయితే నా ఫస్ట్ బేసిక్ ప్రశ్న, మామూలుగా దేవుడి బిడ్డలమే మనందరం. దేవుడు పుట్టించారు మనల్ని అందరినీ. దేవుడు అందరినీ సమానంగా చూస్తాడని కూడా చెప్తారు. కానీ ఒకరేమో మర్డర్లు చేస్తాడు, మానభంగాలు చేస్తాడు, 100 కోట్లకు అధిపతి అవుతాడు. మరొకరు నిష్ఠాగరిష్టంగా ఉంటాడు, దేవుణ్ణే పూజించుకుంటాడు, పూరి గుడిసెలో ఉంటాడు. అసలు మరి ఇంకొకరు వాడు నేను చూస్తా, అంటే విచిత్రంగా ఉంటుంది. ర్యాక్ పిక్కర్ అంటే భిక్షగాడు కూడా ఉంటాడు, సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాడు. ఇంకొక అతను కోట్ల రూపాయలు ఉంటాయి, నిత్యం హాస్పిటల్లో చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ఇంత వివక్ష దేవుడిదా ఏంటి? అసలు ఎక్కడ ఉంది ఇదంతా? మనం చేసుకున్నటువంటి కర్మలే మనకి ప్రభావం చేస్తుంటాయి. ఓకే, మరి భగవంతుడు ఉన్నాక కర్మ సిద్ధాంతంతో పని ఏంటి? మనం చేసినటువంటి కర్మల్ని భగవంతుడు తొలగించలేడు అనేటువంటి ప్రశ్న మీరు అడిగితే, మనము అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటుంది శాస్త్రం. ఓకే, మంచి కర్మైనా చెడు కర్మైనా తప్పకుండా అనుభవించాల్సిందే. ఈ శరీరంతో అనుభవించకపోవచ్చు, కానీ ఏదో శరీరంలో ఉన్నప్పుడు ఆ ఫలితాన్ని తప్పకుండా మనం అనుభవించాల్సిందే. జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్తుంటాం. ఓకే, జంతువునాం నరజన్మ దుర్లభం అంటుంటాం. అనేక వేల యోనుల నుంచి ఉద్భవించిన తర్వాత చిట్ట చివర దొరికేటువంటి జన్మ మనుష్య జన్మ అని చెప్తాం. ఓకే, అన్ని జన్మలో లేనటువంటిది, అన్ని జీవాల్లో లేనటువంటిది మనిషికి ప్రత్యేకంగా ఉన్నటువంటి బుద్ధి, జ్ఞానం. దీని ద్వారా విచక్షణ ఉంది. కాబట్టి దీని ద్వారా ఏమంటుంది, దీని ద్వారా మనం సత్కర్మలు చేసి సన్మార్గంలో నడిచి మంచి, అంటే ఈ జన్మరాహిత్యం పొందడానికి అవకాశం ఉన్నటువంటి జన్మ ఈ మానవ జన్మ.
మరి అందరికీ ఒకేలాగా ఉండొచ్చు కదా, బుద్ధి జ్ఞానం ఉన్నప్పుడు అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు కదా, మరి దుష్కర్మలు ఎందుకు చేస్తున్నారు, హత్యలు ఎందుకు చేసుకున్నారంటే పూర్వజన్మ వాసనల చేత కొంత ప్రభావితం అవుతుంటారు. మీరు చెప్పిన దానికి మంచి ఉదాహరణ చెప్పాలంటే బాగా డబ్బు ఉన్నటువంటి వాడు, బాగా డబ్బు లేనటువంటి వాడు ఇద్దరు ఉన్నప్పటికీ డబ్బు లేనటువంటి వాడు ఆనందంగా సుఖంగా అనారోగ్యం లేకుండా జీవించగలుగుతున్నాడు. డబ్బు ఉన్నటువంటి వాడు పదే వ్యాధిగ్రస్తుడై ఇక్కడ విదేశాల్లో వెళ్ళి కూడా, మన దేశంలో కాకుండా విదేశాల్లో వెళ్ళి కూడా వైద్యం చేసుకొని అప్పటికి కూడా నిలకడలేనటువంటి జీవితం అనుభవిస్తున్నారు. దీనికి ఏమవుతుందంటే మనం తీసుకున్నటువంటి ఆహారం ఏతుంటుందో ఆ ధర్మబద్ధమైనటువంటి ద్రవ్యంతో సంపాదించినట్లయితే శరీరం నిలబడుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అన్యాయార్జిత విత్తం ఉంటాం. అన్యాయంగా సంపాదించినటువంటి ధనం చేత మనం తింటే ఏదైనా సరే కోటి విద్యలు కూడా కోటి అంటాం కదా. శరీరం నిలబడాలి అంటే భోజనం చేయాలి. శరీరమే ఖలు ధర్మ సాధనం ఉంటుంది. ఏ ధర్మం చేయాలన్నా ఏ కర్మ చేయాలన్నా శరీరం ఆరోగ్యంగా ఉంటేనే ఇవన్నీ సాధ్యపడతాయి. శరీరాన్ని పోషించేది అన్నం. మనము డబ్బు ధర్మబద్ధంగా సంపాదించి స్వీకరించినటువంటి వాడు, అన్నం తిన్నటువంటి వాడి యొక్క జ్ఞానం బాగుంటుంది, బుద్ధి బాగుంటుంది, వాడితో విచక్షణ ఉంటుంది. ఒకరికి మోసం చేసి అంటే ఏదో ఎదిగిపోవాలన్నటువంటి భావనలో ఉండడు. ధర్మబద్ధంగా సంపాదించినటువంటి వాడు ధర్మం ఎల్లవెల్లలా కాపాడుతుంటుంది. అదే అన్యాయంగా సంపాదించినటువంటి వాడు వెంటనే ఒక విశేషమైనటువంటి హైప్ వస్తుంది వాడికి. అసలు ఊహించిన విధంగా డబ్బుతో ఎదుగుతుంటాడు, చూస్తున్నా కింద పడుతుంటాడు, దాంట్లో డౌట్ లేదు. సో ఇక్కడ చూసినట్లయితే అన్యాయంగా సంపాదించినటువంటి ధనం ఏదైతే ఉంటుందో మనం అనుకుంటాం ఏ విధంగా వస్తుంది అంటే అనేక పాపకర్మల చేత పీడింపబడి చాలామందికి పీడించి చాలామంది బాధ పెట్టి సంపాదించినటువంటి డబ్బు. సరే, ఒక బలహీనుడికి బలవంతుడు బాగా ఇబ్బంది పెట్టి వాడి ద్వారా డబ్బులు సంపాదించింది అనుకుందాం. వాడికి శక్తి సరిపోక, వాడి సామర్థ్యం సరిపోక, వాడు ఆ సమయానికి వాడికి ఎదురించలేకపోవచ్చు. కానీ కర్మ వదిలిపెట్టదు కాదు. వాడు చేసినటువంటి మంచి కర్మైనా చెడు కర్మ వెంటాడుతుంది కనుక దాని ద్వారా స్వీకరించినటువంటి వాడన్నీ కూడా దాని ద్వారా ఇబ్బందులు పడుతుంది. తాత్కాలిక ఫలితాన్ని ఇవ్వచ్చు కానీ ఓవరాల్గా మంచి దుష్ఫలితాలు ఇస్తాయి. అన్యాయార్జిత విత్తం 10 వర్షాన్ని అథవా 12 వర్షాన్ని సమూలం వినశ్యతి అంటుంది శాస్త్రం. 10వ సంవత్సరం దాకా 1 లక్ష రూపాయలు ఈ పూట అన్యాయంగా సంపాదించాడు అనుకుందాం. ఒకడు 10 సంవత్సరాలు బాగా దాని ద్వారా 10 లక్షలు 10 కోట్లు చేస్తాడేమో. ప్రాప్తే 12 వర్షే 12వ సంవత్సరం రాగానే సమూలం వినశ్యతి అంటుంది శాస్త్రం. మీరు చూడండి, అంత పెద్ద కరోనా వచ్చినప్పుడు ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కున్నటువంటి వాడికి, భిక్షగాడికి ఎవడు పెద్దగా హాస్పిటలైజ్ కాలేదు. వాడికి ఓ పారాసిటమాల్ వేసుకునే అవసరం కూడా రాలేదు. కొన్ని సందర్భాల్లో అయితే పక్కన ఉన్నటువంటి వాడి నుంచి ఎక్కడ సంక్రమిస్తుందో అని చెప్పి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు పాపం పొద్దున్నేస్తే రోడ్లపైనే ఉన్నారు, వ్యాధిగ్రస్తులు ఉన్నారు. హాస్పిటల్ ఎదురుగా అడుక్కున్న వాళ్ళు ఉన్నారు. వాడు బాగున్నాడు, వాడు పెట్టినటువంటి భోజనం విడిచిని బాగున్నాడు. అదే వాడు ఎంత ఇళ్లల్లో ఉన్నా, అద్దాల మేడల్లో ఉన్నా, ఎక్కడో 46వ అంతస్తు మీద ఉన్నా వాడు వ్యాధిగ్రస్తుడై హాస్పిటల్ చేరాడు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ అనారోగ్యంతోనే బయటకు వచ్చాడు. ఇప్పటికీ కరోనా అప్పటి నుంచి నా ఆరోగ్యం సహకరిస్తలేదు అని చెప్పి వాళ్ళు 100 మంది తెలుసు. సో ఏంటి అంటే వీడు సంపాదించినటువంటి ద్రవ్యం ఫలితం చూపిస్తుంది. అన్యాయంగా సంపాదించాడు, ఆ పాపమంతా వీడు వస్తుడు అంటాడు కదా, ఆ పాపమంతా వీడు అనుభవించాలి కదా, ఆ అనుభవిస్తున్నాడు. ఏ విధంగా అనుభవించాలంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అంటుంది శాస్త్రం. పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాలు వ్యాధి రూపంలో పీడిస్తాయట. అంతేకాకుండా ఈ జన్మలో చేసినటువంటి పాపాలు కూడా, నేను చేసినటువంటి కొన్ని పాపాలు వెంటనే ఫలితాన్ని ఇచ్చేటువంటివి ఉంటాయి, కొన్ని మాసాలకు వస్తాయి, కొన్ని సంవత్సరాలకు వస్తాయి, కొన్ని తర్వాత జన్మల్లో ఫలితం చూపించే విధంగా ఉంటాయి. చేసేటువంటి కర్మ తీవ్రతను బట్టి ఆ ఫలితం వెంటనే రావాలా, తర్వాత జన్మకి క్యారీ ఫార్వర్డ్ కావాలనేది శాస్త్రం ప్రకారం నిర్ణయింపబడింది. అలా అన్యాయంగా సంపాదించడం వలనే ఈ అనారోగ్యం కావచ్చు ఇవన్నీ వస్తున్నాయి. కొందరికి దుష్కర్మలు చేస్తున్నారు, కొందరు సాత్విక భావంతో ఉండట్లేదంటే పూర్వజన్మ వాసనలు ఇంకా వెంటాడుతున్నాయి, పూర్వజన్మలో చేసినటువంటి దుష్కర్మ ఫలితాలు ఇంకా అనుభవిస్తున్నారని అర్థం. నాకు ఇంకో ఎవరిని చాలా మందిని అడగాలనుకున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే మీది పెద్ద జ్యోతిష్య కుటుంబం కాబట్టి మీకు తెలిసే ఉంటుందని అడుగుతున్నాను. జ్యోతిష్యం గురించి పెద్ద పెద్ద గ్రంథాలు అంటే భగవద్గీతలో కానీ ఎక్కడ ప్రస్తావన లేదు యాక్చువల్గా. మరి జ్యోతిష్యానికి ఈ కర్మయోగం అన్నారు కదా, కర్మయోగం అయితే విన్నాము మనం, కర్మ గురించి భగవద్గీత మొత్తం చెప్పింది, జ్యోతిష్యం గురించి కూడా చెప్పలేదు ఎక్కడ. మరి కర్మకు జ్యోతిష్యానికి ఏమైనా సంబంధం ఉందా? తప్పకుండా, మంచి ప్రశ్న అండి, చాలా అందరికి తెలవాల్సినటువంటి ప్రశ్న అడిగారు. భగవద్గీత ఎప్పుడు ఉపదేశం చేశారు అంటే యుద్ధరంగంలో కృష్ణుడు అర్జునుల వారికి ఉపదేశం చేశారు. ఆ సమయంలో ఏదైతే బోధ చేయాలో అంతవరకు బోధ చేయాలి. దాంట్లో కర్మయోగం గురించి మీరు ప్రస్తావన చేసినట్టు కర్మయోగం గురించి చెప్పారు. చేసినటువంటి కర్మలు చేసినటువంటి కర్మలు ఫలితాన్ని ఇస్తాయని చెప్పేసి, అది మంచి కర్మైనా చెడు కర్మైనా తిరిగి వస్తుందని చెప్పేసి భగవద్గీతలో కృష్ణుడు వారు చెప్పారు, మనం విశ్వసిస్తుంటాం. అట్లాగే కర్మను చేయి, దాని ఫలితాన్ని నేను ఇస్తాను మీకు అని చెప్పారు. కర్మ చేయడానికి మీకు అధికారం కానీ వాటి ఫలితం మీద అపేక్ష వద్దు, అధికారం మీకు లేదు అని చెప్పారు పరమాత్మ. ఎందుచేత అంటే
చేసినటువంటి కొన్ని కర్మల వల్ల పూర్వజన్మలో చేసినటువంటి దుష్కర్మలు తొలగిపోతే ఈ ఫలితం ఇంకా విశేషంగా వస్తుంది. సో మనం చేసినటువంటి మనం భగవంతుని మీద చిన్న పుష్పమో పత్రమో భక్తిపూర్వకంగా సమర్పణ చేస్తే అతిరుద్ర మహాయాగం చేసినటువంటి పుణ్యం కన్నా ఎక్కువ పుణ్యం వస్తుంది. అదేమిటి మంచి పుణ్యం వస్తే మనం స్వీకరించకుండా ఉండలేం కదా, ఇంత సౌభాగ్యం కలిగితే వద్దనుకోలేం కదా. కాబట్టి కర్మ ఫలితాన్ని ఇచ్చేటువంటి అధికారం భగవంతుంది. మరి జ్యోతిషాస్త్రం ప్రస్తావనకు వచ్చినట్లయితే ఆ సందర్భంలో ఆ యుద్ధరంగంలో ఏదైతే బోధ చేయాలో అంతవరకు బోధ చేశారు. జ్యోతిష్యము అనగా వేద పురుషునికి ఒక అంగం లాంటిది, షడాంగాల్లో ఒకటి అంగం. అదేమిటి అంటే జ్యోతి మీరు మొదల్లో చెప్పినట్టుగా జ్యోతిషం అంటే వేద పురుషునికి నేత్రస్థానం లాంటిది. కన్ను ద్వారా చూడగలము, అంటే ఎక్కడో దూరంగా ఒక జ్యోతిని వెలిగిస్తే దాని చుట్టుపక్కల ఏముందో చెప్పగలుగుతాము, అంటే ఆ వెలుతురిస్తుంది కనుక. అట్లా వేద పురుషునికి ఆ గ్రహ సంచారాలు, దాని ద్వారా వచ్చేటువంటి ప్రభావాలు ఇవన్నీ కూడా చూసి చెప్పేటువంటి అంగం అండి వేదాంగం. సూపర్. గ్రహాలన్నీ కూడా అంతరిక్షంలో గోచరిస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. వాటి యొక్క ప్రభావం సమస్త భూమండలం మీద కాకుండా అంతరిక్షం అంతా కూడా ఉంటుంది. పరస్పర దాని మధ్యలో వచ్చేటువంటి వైబ్రేషన్స్ కావచ్చు అవన్నీ కూడా. ఈ మధ్య ఏమైందంటే జ్యోతిషం కేవలం ఒక ఫలిత శాస్త్రంలాగా మారిపోతుంది. జ్యోతిషం అంటే డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి, దాని మీద ఫలితం చెప్పేస్తాను చెప్తుంది. కానీ భూమి మీద జరిగేటువంటి ప్రతి అణువు జరిగేటువంటి మార్పుల మీద అంతరిక్షంలో తిరిగేటువంటి ప్రతి గ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. సమస్త భూమండలం మీద కాకుండా అంతరిక్షం అన్నింటిపై ఉంటుంది. ఇప్పుడు గ్రహణాలు సంభవించడం కావచ్చు ఇత్యాది అన్ని విషయాలు కూడా దాని మీద ప్రభావం చేస్తుంటాయి. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే ఎటువంటి దుస్థితిలో ఈరోజు ఉన్నామంటే జ్యోతిష్యం అనగానే ఏమిటి అంటే ఫలితం చెప్పడం. అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు, మేషం నుంచి మీనం వరకు లెక్క పెట్టుకోవడం, ఈ ఫలితం సాటి ఉందని చెప్పడం, కొంచెం దోషం ఉందని చెప్పడం, ఇంతవరకే తప్ప అసలు శాస్త్రం ఏం చెప్తుంది, జ్యోతిష్ శాస్త్రం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు, దాని ద్వారా ఎటువంటి సందర్భాల్లో జ్యోతిష్ శాస్త్రాన్ని వాడమని చెప్పారు, ఇవన్నీ నిజంగా చెప్పాలంటే పండితుల దగ్గర జ్ఞానం లేదు. కరెక్ట్ చెప్పారు. చెప్పడానికి అందరూ మొహమాట పడతారు, ఇబ్బంది పడుతుంటారు. కానీ నేను నిస్సందేహంగా చెప్తున్నాను. కరెక్ట్ చెప్పారు. సర్టిఫికేట్ జ్యోతిష్యులు వచ్చారండి 16 రోజుల్లో జ్యోతిష్యం. మేము చూస్తుంటాం మా దగ్గర కొన్ని తరాల నుంచి వచ్చేటువంటి కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఫలానా వారు నాకు ఈ మధ్య వచ్చినటువంటి వారు మా నాన్నగారు గతించిన తర్వాత వచ్చారు, మీరు మాకు పరిచయం లేరండి, మేము చదువుకునే రోజులు వచ్చేవాళ్ళం, మా తాతగారు నుంచి మీ దగ్గరికి వస్తుంటాము, మీరు చెప్తే మాకు విశ్వాసం. పెళ్లి ముహూర్తానికి వచ్చేవాళ్ళు. ఎందుకు ఆ విశ్వాసము అంటే ముహూర్తము ఫలానా వారితో చెప్పించుకుంటే బాగుంటుంది అని చెప్పి సంప్రదాయం ఉండేది. ఈ మధ్య ఏమైందంటే వారు ఎప్పుడు సర్టిఫికేట్ చూసి మా దగ్గర రాలేదు. అంతే కదా సార్. ఈ మధ్య యూనివర్సిటీలో కోర్సు ప్రవేశపెట్టారు కాబట్టి మేము గురువు గారి దగ్గర శిష్యరికం చేసి చదువుకొని కొన్ని సంవత్సరాల తర్వాత మరి పరీక్ష వేసి ఉత్తీర్ణత సాధించాం. దానివల్ల మాకు పంతులు గారు మీరు ఎంఏ చేశారా జ్యోతిషంలో, పిహెచ్డీ చేశారు అడిగి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. విశ్వాసం చేత వస్తున్నారు, మరి మంచి ఫలితాలు వస్తున్నాయి, దాని ద్వారా ఇంకొకరు వస్తున్నారు. దానికి వైద్యం చేసేటువంటి వాడికి అనుభవం ప్రధానం. మనం అంటున్నాం కొత్త వైద్యుడి కన్నా పాత రోగి నయం అని చెప్తాం. వాడికి అనుభవం ఉంటుంది, ఈ గోలు వేసుకుంటే ఇది వేసుకుంటే ఇది నయం అవుతుందని చెప్తుంది. అట్లాగా దీనికి సర్టిఫికేషన్తో పెద్ద నాకున్నటువంటి అనుభవంలో కావచ్చు సర్టిఫికేషన్తో పని లేదు, జ్ఞానం ప్రధానం. సో ఇదంతా కూడా బ్రహ్మ విద్యలు అంటాం. ఏదో పుస్తకం పట్టుకొని ఇది ఆన్లైన్లో చదువుకుంటూ వచ్చే విద్యలు కావు. ఇది గురుముఖత శిష్యరికం చేసి గురు శుశ్రూష చేసి పొందవలసినటువంటి జ్ఞానం ఇది. కనుక ఈ జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే గ్రహాల యొక్క కదలికలు, దాని యొక్క ప్రభావాలు చెప్తుంది. వర్షాకాలం ఏర్పడుతుంది, ఎండాకాలం ఏర్పడుతుంది. ఎట్లా ఏర్పడుతుందో జ్యోతిషంతో సంబంధం లేకుండా గ్రహాల యొక్క కదలికలు కదా. 12 మాసాలు ఏర్పడుతున్నాయి, ఋతువులు ఏర్పడుతున్నాయి, సంవత్సరాలు ఏర్పడుతున్నాయి, ఇవన్నీ కూడా జ్యోతిషమే కదా. దౌర్భాగ్యం ఏంటంటే మనం అనుకున్నట్టుగా జ్యోతిషం అంటే కేవలం వ్యక్తిగత జాతకం యొక్క ప్రభావం చెప్పడం. కాబట్టి జ్యోతిషం మళ్ళీ దేని మీద ఆధారపడి ఉంటుందంటే కర్మ మీద ఆధారపడి ఉంటుంది. చేసేటువంటి కర్మని ఫలితాన్ని ఈ కాలచక్రంలో కర్మ జ్యోతిషం రెండు కలిసి ఉంటాయి. సో గ్రహాల యొక్క కదలికలు అక్కడికే వచ్చారు పాయింట్. కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు అని చెప్తాం. కానీ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు, డోంట్ వరీ నీ కర్మని నేను తప్పిస్తా అంటాడు. మరి అందుకే అడుగుతున్నా, జ్యోతిష అధికారం వరకు లేదు, ఈశ్వరుడు మనకు అవకాశం లేదు. కర్మని యొక్క తీవ్రతను తగ్గించుకోగలుగుతాం. ఉదాహరణ అంటాం చూడండి, గొడ్డలతో పోయేదాకా గోరుతో పోయి ఓకే. బాగా దుష్కర్మలు చేసి ఉన్నాడు, వాటి యొక్క ప్రాయశ్చిత్తం చేసుకోగలిగాడు. పుట్టినప్పుడు సమయానికి జాతకం ఏర్పడుతుందండి. ఒక వ్యక్తికి 16 సంవత్సరాలకి గండం ఉంది, వాడు 19వ ఏడా నా దగ్గరికి వచ్చినాడు, బాగున్నాడు. ఏమిటి వాడు బ్రతికే ఉన్నాడు. మహామహా పండితులు కూడా 16 సంవత్సరాలు గండం వస్తుందని చెప్పారు. పూర్వకాలంలో మీ నాన్నగా వస్తే ఇబ్బంది ఏం లేదని చెప్పారని చెప్పి మాకు ఈ మధ్య వచ్చిన వాళ్ళు ఏం చేశారు, ప్రతినిత్యం ఈశ్వరార్చన చేశారు. వారు చెప్పింది ఒకటే, 1000 లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, నిత్యం శివార్చన చేయమని చెప్పారు. శివార్చన చేసిన తర్వాత వచ్చినటువంటి విభూతి భస్వాన్ని మొదట రాసుకోమని చెప్పారు. ఆ రామలింగేశ్వర అనుగ్రహం వల్ల వాడు ఆరోగ్యంగా ఉన్నాడు, చక్కగా కాలేజ్కి వెళ్తున్నాడు. ఏమిటి అంటే పూర్వజన్మ కర్మల ఆధారంగా ఆ సమయంలో వీడికి గండం ఉన్నటువంటి సందర్భం ఉంది, నిజమే అది. దాంట్లో జ్యోతిషం చదువుకున్న ప్రతి వాడు కూడా చెప్పగలుగుతాడు. కానీ వాడు ఈ రోజుకి బ్రతికే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఎటువంటి వ్యసనాలు లేవు,
మంచి స్నేహితులతో ఉన్నాడు, చదువుకుంటున్నాడు. మరి దాని గల కారణం ఏంటంటే పుట్టిన తర్వాత ఈ 16 సంవత్సరాలు చేసినటువంటి కర్మఫలాలు ఉంటాయి కదా, ఆ దుష్కర్మల్ని తొలగించి సత్కర్మల్ని చేయడం వల్ల ఈశ్వరార్చన చేయడం కావచ్చు, ఏదో పూట వారు భోజనం పెట్టడం కావచ్చు, ఇలా చేసేటువంటి మంచి కర్మల వల్ల ఏమవుతుంది, దుష్కర్మలు తొలగిపోతాయి. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు మనం దాంట్లో. మరి పూర్తిగా మృత్యువుని ఆపగలుగుతారంటే ఎవరి తరం కాదు అది. మనం చెప్పాము అపమృత్యువుని ఆపగలుగుతాము, మృత్యువుని ఖచ్చితంగా ఎవరైనా జన్మించినటువంటి వాడు శరీరాన్ని వదిలిపెట్టవలసిందే. కనుక తప్పలేదు. కారణ జన్మలు ఒక సరైనటువంటి ధర్మ సంస్థాపన కోసం ఒక కారణంతో పుట్టారు. ఆ పని పూర్తవగానే శరీరాన్ని వదిలిపెట్టేసి అలా 10 అవతారాలు ఎత్తవలసి వచ్చింది. భగవంతుడే 10 అవతారాలు ఎత్తవలసి వచ్చింది దుష్ట శిక్షణార్థం. కాబట్టి చేసేటువంటి దుష్కర్మల్ని మనం సత్కర్మల ద్వారా నయం చేయొచ్చు. దానికి అనేక విధాలు ఉన్నాయి. జపాలు, తపాలు, హోమాలు, యాగాలు, దానాలు, తీర్థయాత్ర సందర్శనలు, ఏం లేకున్నా చేసేటువంటి కర్మలు సక్రమంగా చేస్తే. కొందరు భగవంతుని విశ్వసించకుండా ఉన్నారు ఈ రోజుల్లో. ఎందుకు విశ్వసించడం లేదంటే మీరు చెప్పినటువంటి విషయాలు అవన్నీ కూడా దానికి కారణం అవుతున్నాయి. అదేమిటి, మీకు ఈ దోషం ఉందంటే ఇది చేస్తే సరిపోతుంది. లాజికల్గా అది అర్థం కాదు దానికి. ఇప్పుడు నేటి సమాజానికి, యువతరానికి దానికి సంబంధం ఏంటి, ఏదో కొంచెం దోషం ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఆవుకి వెళ్ళి తీసుకెళ్ళి కందులు పెడితే దోషం పోతుందా అని చెప్పి డౌట్ వస్తుంది. సో సైంటిఫిక్గా కందులు ఎట్లా పండుతాయి, ఏ గ్రహం యొక్క ప్రభావం ఉంటే కంది పండుతుంది, అది చెప్పగలగాలి. అది చెప్పగలగాలి కదా. కుజగ్రహానికి కందులు సంబంధం ఏంటి, అది గోవుకే ఎందుకు పెట్టమని చెప్పారు. ఈ లాజికల్గా ఇప్పుడు నేటి తరం అంతా కూడా బాగా లాజికల్గా ఉంది. సో ఎస్టాబ్లిష్ చేయగలిగినప్పుడు, వారికి సమంగా నిజమే అనుకున్నప్పుడు తప్పకుండా విశ్వసిస్తారు దాంట్లో. భక్తి అనేది విశ్వాసంతో ఏదో వస్తుంది. ఏదో మీరు చేయమన్నారు నేను చేస్తే అవుతుంది అంటే విశ్వాసం లేనటువంటి భక్తి అంటే విశ్వాసం లేనటువంటి పూజకి పత్తి చేయడట, ఒక పత్రి కూడా వేదనేనట. అవునా, విశ్వాసమే లేడు. సరే గుడి బయట ఎవరు అమ్ముతున్నారు, తీసుకెళ్ళి అమ్మ నాన్న తీసుకెళ్ళి లేదా పక్కన స్నేహితులు పెట్టమంటే తీసుకెళ్ళి పత్రి వేసి దండం పెడితే లాభం ఏంటిది? అసలు ఎందుకు పెడుతున్నాము? శివునికి పత్రికి గల సంబంధం ఏమిటి? పెట్టడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? స్వామికి ప్రీతికరమైన పెడుతున్నామా? ఎందుకొరకు పెడుతున్నాము? మనసంతా కూడా లయం చేయమని చెప్పారు. భగవద్గీతలో కృష్ణుడు కూడా పత్రం పుష్పం ఫలంతోయం ఏదైనా ఇవ్వమని చెప్పారు. ఏమి లేకపోతే భక్తితో నమస్కారం చేయమన్నాడు. అది కాకపోతే సత్కర్మలు చేయమని చెప్పారు. అంతే తప్ప ఈ యాగాలు చేసుకో, ఈ ప్రాయశ్చిత్తాలు చేసుకో, ఈ దానం చేయి, దీనివల్ల నువ్వు బాగుపడతావు అని చెప్పలేదు. ఏం చేశారు గురుగారు, ఈ పెళ్లిళ్ళలో కూడా అయ్యగారు మంత్రాలు చదువుతూ పోతాడు, దాని అర్థం ఏంటో వీళ్ళకి తెలియదు. ఊరికి ఆయన చదువుతాడు, దక్షిణ తీసుకుని వెళ్ళిపోతాడు. వీళ్ళ పని వీళ్ళు కెమెరామెన్లే పెళ్లి చేస్తూ ఉంటారు. దీన్ని అందుకేనా విడాకులు ఈ మధ్య ఎక్కువ పెరుగుతున్నాయి? అంటే అదొకటే కారణం కాదు, అది కూడా ఒక కారణం. నాకు అదే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే మంత్రం చదువుతున్నారో, నాతి చరామి అంటే ఏంటి, అసలు అగ్ని చుట్టూ ఎందుకు తిరగాలి, అసలు ఆ మంత్రాల అర్థం ఏంటో చెప్తే కదా వాళ్ళకి ఎక్కుతుంది. మన సంప్రదాయంలో 4 ఆశ్రమ ధర్మాలు ఉంటాయి. బ్రహ్మచర్యం, ఆ తర్వాత గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. ఈ అన్నిట్లో కన్నా గొప్పది ఏంటి అంటే గృహస్థాశ్రమం అని చెప్పారు శాస్త్రంలో. బ్రహ్మచర్యంలో ఏం చేస్తాము, విద్యాబుద్ధులు నేర్చుకుంటాం. రేపటికంటూ ఏం దాచుకోకుండా జీవనం కొనసాగించాలంట. రేపటికి ఏమైనా దాచిపెట్టుకున్నాం అనుకోండి ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర 10,000 ఉన్నాయి, నాకు నెలసరి ఖర్చుకి 5,000 సరిపోతాయి. నాకు 10,000 ఉంటాయి, ఏం చేస్తాను నేను, ఈరోజు రేపటి నాకు డబ్బు కావాల్సిన సంపాదన ఉంది కదని చెప్పేసి ఈరోజు నేను కర్మలు ఏం చేయను, అంటే చేయాల్సిన పనులు సరిగ్గా చేయరు. అదే బ్రహ్మచారికి అది ఉండకూడదు అని చెప్తుంది శాస్త్రం. ఈరోజు భిక్షాటం చేస్తే తీసుకెళ్ళి గురుగారికి ఇచ్చేసి రేపటికంటే ఏం లేకుండా మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. రేపటికి ఉందంటే అలసట వస్తుంది, నిద్ర లేవాడు, చేయాల్సిన పనులు చేయడు. సో యాక్టివ్గా ఉండాల్సిన ఫేస్ బ్రహ్మచర్యం. ఆ తర్వాత గృహస్థాశ్రమంలో ఏం చెప్పారు అంటే, ఒకరికి భోజనం పెట్టు, విద్య నేర్పించు. ఈ బ్రహ్మచర్యాల్లో ఉన్నటువంటి వారికి, వానప్రస్థంలో ఉన్నటువంటి వారికి, సన్యాసం వారికి చూడాల్సినటువంటి గొప్ప ఆశ్రమ ధర్మం ఎవరిదంటే గృహస్థాశ్రమ ధర్మం వారికి ఉంది, గృహస్థులకు ఉంది. కాబట్టి అంత గొప్పది ఏం చెప్పారు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చెప్పారు. సో ఇప్పుడు ఆ 7 తరాలు చూసే సందర్భం లేదు. ఆ వంశంలో జన్మించినటువంటి వారికి కనీసం 3 తరాల పేర్లు తెలియదు, తెలియనటువంటి సందర్భాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ వ్యవస్థ రావడం కావచ్చు, ఈ మధ్య చూస్తున్నాం లివింగ్ టుగెదర్ అని చెప్పేసి వేరే వేరే సంబంధం లేకుండా. అసలు ఎందుకు చూడమన్నారు అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటే, ఆ వంశంలో జన్మించినటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు, ధనం ఉన్నటువంటి వాడి ఇంటికి ఇవ్వమని చెప్పారు శాస్త్రం. గౌరవం చూడమని చెప్పారు, ఆ కీర్తి మర్యాదలు చూడమని చెప్పారు. కొన్ని సందర్భాల్లో బావమారిది లేకపోతే వివాహమే చేసుకోమని చెప్పారు. మరి కాకూడదా అంటే ఎందుకు చేత అంటే యోగక్షేమాలు చేస్తారు, ఎవరిది, అక్క బావలది. ఇటువంటి సందర్భాలు ఈ ఆచారాలన్నీ కూడా ఊరికే పుట్టినటువంటి కావు. అట్లాంటి సందర్భంలో ఈ లివింగ్ టుగెదర్ అని చెప్పేసి ఎవరికి పుడతారో అర్థం కాదు. సరే పుట్టిన వాడి బాధ్యత ఎవరు తీసుకుంటాడో తర్వాత అర్థం కాదు. తర్వాత వాడిపై మోహం కలిగితే ఈవిడితో పాటు వాడి కొడుకు కూడా పోతాడు. సో సంబంధం లేదు. తర్వాత వీడు పోతే వాడి కర్మలు వీడు ఎందుకు చేస్తాడు, వీడు చేయడు. వాడు పోయినప్పుడు సరే నిజంగానే తండ్రి చనిపోయినప్పుడు వాడికి తెలియదు. సో ఇవన్నీ కూడా పాపానికి గల కారణం అవుతున్నాయి. మీరు అడిగినట్టుగా
వివాహాలు ఆగిపోవడానికి గల కారణము అనేకంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ గమనించి వివాహాన్ని నిర్ణయం చేయమని చెప్పారు. సరే, ఆ నిర్ణయం దాకా వస్తే ఫస్ట్ గుణగణాలు చూడమని చెప్పారు, జాతకాలు కలిసేలేవో చూడమని చెప్పారు. పద్ధతిగా గణపతి పూజతో మొదలుకొని ఈ కులదేవత ఆరాధన చేస్తాం, పోచమ్మ దగ్గర పోవడం కావచ్చు, ఇటువంటి అంటే ప్రాంతీయ ఆచారాలు బట్టి ప్రతి ఆచారాన్ని ఫాలో అవుతూ 16 రోజుల పాటు పెళ్లి యొక్క వేడుకలు చెప్పారు. ఇట్లాగా ధర్మబద్ధంగా శాస్త్రీయంగా ఆచరించాల్సింది వివాహం అనేటువంటి అద్భుత ఘట్టం ఇది. దాంట్లో ఏమవుతుంది, ముహూర్త నిర్ణయం చేస్తారండి. ముహూర్త నిర్ణయానికి వస్తే చాలామంది చెప్తుంటాను నేను, మీరు ముహూర్తాన్ని విశ్వసిస్తే నా దగ్గర రండి, లేకపోతే మీ సమయం, మీ డబ్బు వృధా, నా సమయం వృధా. మీరు ఎప్పుడో నెల ముందు కన్సల్టేషన్ తీసుకుని మా దగ్గరికి వస్తారు, ఏదో 2-3 నెలల తర్వాత 6 నెలల తర్వాత మీరు పెళ్లి ముహూర్తం చేయించుకుంటారు. తర్వాత మాకు లీవ్ లేవండి, మా బంధువులు రావట్లేదండి, మా అన్న కొడుకు రావట్లేదండి, ఎవరో రావట్లేదని చెప్పి దాన్ని చేస్తారు. సరే, అవన్నీ సక్రమంగా ఉండి పెద్దవాళ్ళు సరిదిద్దిన పెళ్లి ముహూర్తం రాగానే మీరు చెప్పినట్టుగా ఆ ఫోటోగ్రాఫర్ల హడావిడి వల్ల 10 గంటలకు పెళ్ళి ఉంటే 9 గంటలకు స్టార్ట్ అవుతుంది ఫోటోగ్రఫీ, 11 గంటలకు కానీ వదిలిపెట్టారు వాళ్ళు. సరే, తప్పు వాడిదని కూడా చెప్పలేము, వాడు విత్తం తీసుకున్నాడు కాబట్టి దాని ప్రతిఫలం వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే వాడు ఊరుకోడు. కాబట్టి అంటే ఫస్ట్ వీరికి మనం చేసుకున్నటువంటి ఏంటి, దీనిపై మనం చేసేటువంటి ముహూర్తం ఎందుకు నిర్ణయం చేశాం. ఫస్ట్ ముహూర్తం నిర్ణయం లేకుండా కూడా పెళ్లి చేసుకోవచ్చు. మీకు ఆదివారం ఖాళీగా ఉన్నారు, ఆదివారం గెస్టులు బాగా వస్తారు, ఆదివారం మధ్యాహ్నం అయితే బాగుంటుంది, సాయంత్రం అయితే ఇంకా ఉత్సాహంగా ఉంటుంది అనేటువంటి భావన ఉంటే చక్కగా ఫంక్షన్లు బుక్ చేసుకోవడం, ఇక ఫంక్షన్ కూడా తక్కువకి వస్తుంది, ముహూర్తం లేకపోతే చక్కగా వివాహం చేసుకోవచ్చు. కానీ ముహూర్తం యొక్క లక్షణం తెలుసుకోవాలి. ఎటువంటి సందర్భంలో చేయమన్నారు, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, నేను అంత లాంగ్గా డీప్గా అనాలిసిస్ చేయను. గురుబలం ఉంటే వివాహం చేసుకోమని చెప్పారు శాస్త్రంలో. మన పెద్దవాళ్ళు చెప్తారు గురుబలం ఉందా లేదా అని చెప్తారు. ఉదాహరణకి చెప్దాం, మీరు ఆఫీస్లో మీరు ఎండిగా ఉన్నారు, మీ వాళ్ళంతా కూడా ఉన్నారు. మీరు గురువు అనుకుందాం కాసేపటికి, మిగతా అన్ని గ్రహాలు అనుకుందాం. మీ దృష్టి ఉంది అనుకోండి వారిపై, ఏం చేస్తారు, అందరు సక్రమంగా పనిచేస్తారు. నిజంగా వాడు పని లేదు, ఏం చేస్తారు అంటే రీసెర్చ్ చేస్తుంటాడు, తర్వాత ఏం చేస్తే బాగుంటుంది చూస్తుంటాడు, ఏం లేకపోతే పక్కవాడిని అయితే వాడు ఇబ్బంది పెట్టాడు. నిజంగానే పని లేదు, వాడు చేయాల్సిన కర్మ అయిపోయింది అనుకుందాం, పక్కన వాడు ఇబ్బంది పెట్టాడు. అదే మీరు తలుపులు మూసుకొని చక్కగా లోపల కూర్చొని మీ పనిలో మీరు ఉన్నారు, సరే హెడ్ ఫోన్స్ పెట్టి ఏదో సార్ ఏదో సినిమా చూస్తారంటే భావనలో వాడు కలిగినప్పుడు ఏం చేస్తారంటే చైర్స్ అని దగ్గరికి వస్తాయి, ఏదో మాట్లాడుకుంటారు. అంటే వారు చేయాల్సినటువంటి పని చేయకుండా ఇంకొన్ని కూడా చెడగొడుతుంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే గురు దృష్టి ఉన్నప్పుడు దుష్టగ్రహాలు కూడా దుష్ట ఫలితాలు ఇవ్వలేవు. నిజంగానే జాతకంలో దోషం ఉంది, కానీ కొన్ని ప్రభావం వల్ల దాన్ని అధిగమించేటువంటి యోగాలు కూడా ఉంటాయి కదా మనకి, గోచారిత్య గ్రహం అనుకూలంగా ఉండడం అటువంటి సందర్భాల్లో. సో అందుకే గురుబలం ఉన్నప్పుడు చేసేటువంటి శుభకార్యాలు నిలుస్తాయి. ఈ మధ్య ఏమవుతుంది, మనం చూసి 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 నిమిషాలతో రాస్తారండి పెళ్లి ముహూర్తం, 10 గంటల 43 నిమిషాలు అని రాస్తారు. అదేం కర్మ అని చెప్పేసి ఇప్పుడు లిప్తకాలం 1 నిమిషం పాటు ముహూర్తం రాయాల్సిన సందర్భం ఏంటి, పెళ్లి క్రియ అంతా కూడా 2 గంటలు 3 గంటలు జరిగేటువంటి క్రియలో 1 నిమిషాన్ని గుర్తించి రాస్తుంటాం. అంటే ఎంత విశేషమైతే కొన్ని మాసాల నుంచి చూసి 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 తారాబలాలు కలిసాయా చూస్తారు, ఆ సమయంలో గురుబలం ఉందా చూస్తారు, సూర్యబలం శుక్రబలం ఉందా చూస్తారు. ఇవన్నీ చూసి మనమే నిర్ణయం చేసినటువంటి ముహూర్తాన్ని మనమే గౌరవించకపోతే దానివల్ల ఉపయోగం ఏమిటి? విశ్వాసం లేదు. విశ్వాసం మీరు విశ్వసించినా విశ్వసించకున్నా గ్రహాలు వాటి ప్రభావం ఇవ్వకజాలు. తాళి కట్టడమా, తల మీద జీలకర్ర బెల్లం పెట్టడమా? కొన్ని సాంప్రదాయాల్లో మనం చూసినట్లయితే మహారాష్ట్ర ప్రాంతంలో పోతే జీలకర్ర బెల్లం పెడతారు. వాడు తాళి ఎప్పుడు కడతారంటే అపగింతలో తాళి కడతారు. మీరు మహారాష్ట్ర ప్రాంతంలో చూసి పూణే ముంబైలో అంతా నడిచేటువంటి ఆచారం. మనం మందం లేదా మాంగళ్య ధారణ చేస్తుంటాం. కనీసం జీలకర్ర బెల్లం పెట్టడంలో అంతర్యం ఏంటంటే అవి 2 విడిపోవు గనుక కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఆశీర్వచనం చేత మంగళాష్టకాలు అంటే శుభం చేకూర్చేటువంటి కొన్ని మంత్రపారాయణలు చేసుకుంటూ అక్షింతలు వేస్తుంటారు. అది ఆశీర్వాదాలుగా పెద్దవాళ్ళంతా కూడా మనమంతా లేచినప్పుడు వేస్తుంటాం. పంచమాంగళ్యంలో మంగళసూత్ర ధారణ ఒకటి, మట్టెలు ఒకటి, ఇవన్నీ కూడా పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక అమ్మాయి వివాహమైన తర్వాత ఆచరించాల్సినటువంటి ధర్మం. దాంట్లో మంగళసూత్రం ప్రధానమైంది. మంగళసూత్రం ప్రధానమైంది కనుక ఆ మంగళసూత్ర ధారణ చేయమని చెప్పారు సమయానికి. ఈ మధ్య ఏమవుతుందంటే మంగళసూత్ర ధారణ కాకుండా కనీసం జీలకర్ర బెల్లమైన పెట్టండి అయ్యా అని చెప్తున్నారు. ఇప్పుడు అది పోయింది ఇప్పుడు అది పోయింది ఇది పోయింది. కనీసం ఏంటంటే పంతులు గారు 10 గంటల 45 నిమిషాలు పెళ్లి కదా, ఆ టైంకి మండపం సరిపోతుందని వాడు కుడికాలు పెడతారు లోపల. కుడికాలు పెట్టగానే ఇంకోటి ఫోటోగ్రాఫర్ వచ్చి బయటికి తీసుకెళ్తారు. సార్ 2 నిమిషాలు సార్, పంతులు గారు 2 నిమిషాలు అండి. వాడు తప్పు అనలేము, వాడి వృత్తి ధర్మము, తీసుకున్న ద్రవ్యానికి న్యాయం చేయాలి. ఆ టైంలో ఇక్కడ మా బ్యూటీషియన్ వస్తారు, కొద్దిసేపు అండి బయటకు వెళ్ళి వచ్చాక మేకప్ చేయాలి. సో ఇవన్నీ చేసుకోవాల్సిన ఆలోచన ఉన్నప్పుడు చేయకూడదన్న ఉద్దేశం కాదు. ఖచ్చితంగా వివాహం అంటే వేడుకగా చేసుకోవాల్సిందే, అందంగా కనిపించాల్సిందే, ఉత్సాహంగా ఉండవలసిందే. కానీ ముహూర్తాన్ని కూడా తగు ప్రాధాన్యత ఇవ్వవలసిందే. ఇది లేనప్పుడు ఇవన్నీ వృధా. జీవితం బాగాలేనప్పుడు ఎంత అందంగా కనిపిస్తే లాభం? మనసులో వ్యధ ఉన్నప్పుడు ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మనతో
మనం వివాహం చేసుకుంటే 2 కుటుంబాలు కలుస్తాయని చెప్తారు. మరి అదే నశిస్తున్నప్పుడు ఎంత అందంగా ఉంటే ఏం లాభము, ఎంత డబ్బులు ఉంటే ఏం లాభం, ఎన్ని ఫోటోలు తీసుకొని ఫ్రేములు కట్టించుకుంటే ఏం లాభం, ఎన్ని యూట్యూబ్లో వీడియోస్ ట్రైలర్స్ పెట్టుకుంటే ఏం లాభం. కావాల్సింది ఏంటి? ఆ బాండింగ్ కావాలి. ఆ బాండింగ్ ఉన్నప్పుడు ఇవన్నీ, ఇప్పుడు పూర్వకాలంలో ఇవన్నీ లేవండి. ఏదో ఫోటో ఉండేది. ఇప్పుడు మన తాతగారితో నాన్నగారు చూస్తుంటాం, ఏదో ఒక ఫోటో ఉంటుంది, దాన్ని మనం పెట్టుకుంటాం భద్రంగా. ఎందుకు సార్ వాళ్ళకి ముహూర్తాలు లేకుండా కూడా కొన్ని పెళ్ళిళ్ళు అయి ఉంటాయి. అసలు ఇన్ని జ్యోతిష్యాలు ఇవన్నీ చూసారు అప్పట్లో, అయినా కూడా వాళ్ళు ఎంత చల్లగా ఉన్నారు, చక్కగా వారు చేసేటువంటి ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంకి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ముందుగా చెప్పినట్టు జ్యోతిష్ శాస్త్రానికి కర్మ సిద్ధాంతానికి పరస్పర సంబంధాలు ఉన్నాయి. వాటి మధ్య భేదం చెప్పలేం మనం. జ్యోతిషానికి కర్మకి వేరు చేసి చెప్పలేం. బాగా గమనించినట్లయితే కొన్ని సందర్భాల్లో వివాహం ముహూర్తం లేకుండా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అసలు జాతకాలు కొన్ని సందర్భాల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు చాలామంది, వాళ్ళు జాతకాలు రాయలేదు. ఏదో పండితుని దగ్గర పోతే నా అక్షరం నారాయణ పేరు పెట్టారు అంటే నారాయణ పెట్టారు, నాగమ్మ పేరు పెట్టారు నాగమ్మ పెట్టారు. ఆ పేరు ప్రకారం తారాబలం చూశారు ఆ పండితులు. వారికి ఉన్నటువంటి అనుష్ఠాన బలంతో ఈ ముహూర్తం బాగుంటుందని చెప్పారు. ఆ ముహూర్తాన్ని పెళ్లి చేసుకున్నారు. కొందరు సందర్భం కుదరక అప్పట్లో గాంధర్వ వివాహాలు, రాక్షస వివాహాలను చేసుకునే వాళ్ళు. అవును, అవి కూడా నడిచిపోయినాయి. కానీ ఈ ధర్మబద్ధంగా జరిగేటువంటి వివాహంలో కూడా మీరు చూడండి, 100లో 99 వివాహాలు నిలబడ్డాయి. అవును, కరెక్ట్. ఎక్కడో దగ్గర విడిపోతే ఊరికొకరు మండలానికి ఒకరు ఉంటే ఆ ఊరంతా చెప్పుకునేది, ఓ విడిపోయారట అని. అవును, అది ఇప్పుడు ఏంటండి, ఒక కాలనీలో చూస్తే 10 వివాహాలు జరిగితే 6 విడిపోతున్నాయి. ఇంకా విచిత్రం ఏంటంటే ఖచ్చితంగా 2 పెళ్లిళ్ళు అవుతున్న జంటలే ఉన్నాయి ఇప్పుడు. అవును, ఎందుచేత అంటే వారు చేసేటువంటి జాతకాలు చూసినా చూడకుండా వాళ్ళు చేసేటువంటి కర్మలు బాగున్నాయి. ఇప్పుడు మీరు గమనించండి, ఇంటికి ఎవరైనా బంధువు వచ్చారనుకోండి, కూర్చోబెట్టి భోజనం పెట్టేది, అన్నశాంతి. ఇప్పుడు మనం పూజలు చేస్తే, వ్రతాలు చేస్తే, పెళ్ళిళ్ళు చేస్తే భోజనం ఎందుకు పెడతాము? తృప్తిగా ఇచ్చేటువంటి దానంలో అన్నదానం ఒకటి. దానం చేయమని చెప్పారు, ప్రతి దాంట్లో దానం చేయమని చెప్పారు మన శాస్త్రంలో. మన సనాతన ధర్మంలో గొప్ప విషయం ఏంటంటే దానంతో కూడుకున్నటువంటి సంప్రదాయం మనది. సో అన్నశాంతి కోసం మనం భోజనం పెడుతుంటాం. వ్రతం చేసినా, పూజలు చేసినా, ఏ శుభకార్యం చేసినా భోజనం క్రమను పిలుస్తుంటాం. రెండవది, గృహస్థుడు అనేవాడు ఒకరికి భోజనం పెట్టకుండా తినేవాడు కాదు. రెండవ, సూర్యోదయ పూర్వమే నిద్ర లేచేవారు, ప్రతి ఇంట్లో పాడి ఉండేది, గోసేవ చేసేవాడు. చేసేటువంటి మంచి కర్మలు ఉన్నప్పుడు స్వల్పమైనటువంటి దుష్కర్మలు తొలగిపోతాయి, దాంట్లో సందేహం లేదు. ఇప్పుడు మీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, మీకు ఒక రూపాయి అప్పు ఉంది, నష్టమే ఉంది, 9 రూపాయలు ఉన్నాయి, దాంతో ఆనందంగా ఉంటారు. సో దుష్కర్మలు కొంత ఉండే సత్కర్మలు బాగా చేయగలిగితే, సత్కర్మలు చేసేటువంటి శక్తి, సామర్థ్యాలు, బుద్ధి, జ్ఞానం కేవలం మనిషికే ఉంది. మిగతా ఏ జంతువులు, ఏ పక్షులు, ఏ జీవి కూడా, ఏ ప్రాణి చేయలేదు. కాబట్టి బుద్ధి జ్ఞానంతో విచక్షణ చేత మనకు కలిగేటువంటి దుష్కర్మల వల్ల ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి జ్యోతిష్యం ముందుగానే చూసి చెప్తుంది. దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? ఆ మార్గంలో నడవండి, తప్పకుండా ఆ దుష్ఫలితాల నుంచి అధిగమించవచ్చు. మామూలుగా మీరు చెప్పినట్టు కర్మ ఎవరి ఫలితం వాళ్ళే అనుభవించాలి. కానీ కర్మ ఫలితంలో భార్యకు, పిల్లలకు కూడా కొంత వాటా ఉంటుందండి. మళ్ళీ అదొక సిద్ధాంతం ఉంది. దీని కన్ఫ్యూజన్ ఏంటి నాకు అంటే, సిద్ధాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ప్రతిపాదించినటువంటి విషయంగా చెప్పుకోవాలి. బాగా గమనించండి, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటారు. పూర్వజన్మల్లో రుణం ఉన్నటువంటి వాళ్ళే పశు, పత్ని, సుతాలయ. అంటే మన గర్భంలో జన్మించేటువంటి శిశువులు, పుత్రులు, పుత్రికలు కావచ్చు, పశువులు, మన ఇంట్లో పెంచి పోషించేటువంటి పశు పక్షాదులు కూడా రుణం ఉంటేనే మన దగ్గరకు వస్తాయని చెప్పారు. ఇప్పుడు మనము ఇంట్లో ఒక శునకాన్ని పోషిస్తాం, కుక్కను పోషిస్తాం, కొందరు గోల్ని పోషిస్తుంటారు, కొందరు పాటను పోషిస్తుంటారు, కొందరు గుర్రాన్ని పెట్టుకుంటుంటారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మన చింత అంటే, పూర్వజన్మల్లో వాటికి మనకు ఉన్నటువంటి సంబంధాలని చెప్తుంది శాస్త్రం. అట్లాగా ఒక ధనవంతుడి ఇంట్లో లేదా ఒక పేదవాడి ఇంట్లో ఒక అబ్బాయి జన్మించాడు, ధనవంతుడి ఇంట్లో జన్మించాడు. వాడు ధనవంతుడి ఇంట్లో జన్మించినటువంటి అబ్బాయి దుష్కర్మలు ఎక్కువ ఉన్నాయనుకోండి, వాడి ధనాంతా పాడు చేస్తాడు. ఒక పేదవారింట్లో జన్మించినటువంటి అబ్బాయి యోగం బాగుందనుకోండి, వాడు ధనవంతుడు అవ్వగలుగుతారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ధనవంతుడు ఇంట్లో జన్మించినటువంటి వాడి విషయం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి తండ్రి చేసినటువంటి డబ్బుని అనుభవిస్తారు పిల్లలు, అంటే పుణ్యము అనుకుందాం దీన్ని. మరి వీడు చేసిన పాపాలు ఎవరు అనుభవించాలి? కరెక్ట్, ఎవరు అనుభవించాలి? ఇప్పుడు తాతగారు 100 ఎకరాలు ఇస్తారంటే అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు మనవాడు. తాతగారు 1 కోటి రూపాయలు అప్పు చేశారంటే నేను అనుభవించను, నేను ఇవ్వను అంటే అర్థరహితంగా ఉంది అది. సో ఏంటంటే, చేసినటువంటి మంచిదైనా చెడైనా అనుభవించాల్సిందే. అయ్యా మా నాన్నగారు బాగా డబ్బులు సంపాదించారు, మంచి మేధాశక్తి కలిగినటువంటి వారు, మంచి విద్యా బుద్ధిని ప్రసాదించారు, దానివల్ల నాకు మంచి విద్య వచ్చింది, మంచి బుద్ధి కలిగింది, ధర్మబద్ధంగా సంపాదించగలుగుతున్నా అనేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ అన్యాయంగా ఒకవేళ సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి,
అది కర్మలు ఎవరు అనుభవించాలి? వాళ్ళు జన్మించినటువంటి పిల్లలు అనుభవించాల్సింది కదా. వీరెందుకు జన్మించారు? పూర్వజన్మలో ఏదో బాండింగ్ ఉంటే కానీ, ఏదో కర్మ ఉంటే కానీ ఆ రుణం తీర్చుకోవడానికి జన్మించారు కదా. సో ఈ లింక్ అనేది పూర్వజన్మలో ఏర్పడినటువంటిది. సో అదే ఫ్రీక్వెన్సీలో ఉన్నారు కాబట్టి మంచైనా చెడైనా మీరు అనుభవించాల్సింది, దాంట్లో డౌటే లేదు. ఓకే, మరి ధర్మాన్ని పాటించడం వల్ల మనం ధర్మం పాటిస్తాము మీరు చెప్పినట్టుగా, దానివల్ల స్నేహితులు బంధువులు దూరం అయిపోయారు అనుకోండి, దాని పరిస్థితి ఏంటి? ధర్మము మనం పాటిస్తున్నాం అనే విషయం మనకు స్పష్టంగా అవగాహన ఉంది. రెండవది, ధర్మం పాటిస్తేనే వాళ్ళు దూరం అవుతారన్న విషయం మనకు తెలుసు. సరే, కలియుగ ఫలం ఇప్పుడు ఎంత మన మానవ ప్రయత్నం అన్నా కలిఫలం కొంత ఉంటుంది. నిజంగా ధర్మబద్ధంగా మీరు వ్యాపారం చేస్తున్నారు అనుకుందాం, మీ పక్కన వాడు అన్యాయంగా వ్యాపారం చేస్తున్నాడు, మీ దగ్గర ధర్మబద్ధంగా ఒక వస్తువు అనుకుందాం, 1 లీటర్ పాలు 80 రూపాయలు మీరు అమ్ముతున్నారు, పక్కన వాడు 60 రూపాయలకు అమ్ముతున్నాడు, నీళ్ళు పోసి అమ్ముతున్నాడు, వేరే కెమికల్ వేసి అమ్ముతున్నాడు. జనాలు ఆకర్షితారంటే అటువైపు 60 రూపాయలు తక్కువ వస్తున్నాయి కదా అని తాత్కాలిక ప్రయోజనాల కోసం అటువైపు వెళ్తుంటాను. మీరు ఏం చేస్తారు? నేను ధర్మబద్ధంగా చేస్తున్నా, నాకు 78 రూపాయలకు వస్తుంది, 80 రూపాయలకు అమ్ముతున్నాయా, 2 రూపాయలు లాభం మీద అమ్ముతున్నాను, ఇది తాగితే మీరు ఆరోగ్యంగా ఉంటారని చెప్తారు. కానీ వాళ్ళు విశ్వసించారు. ఇక్కడ ఏమవుతుంది? 60 రూపాయలకి వస్తున్నాయి కదా, ఆ 20 రూపాయలు మిగులుతున్నాయి కదా, కానీ 20 రూపాయలు ఏమవుతుంది? 2000 రూపాయలు ఒకసారి హాస్పిటల్కి వెళ్తే పోతున్నాయి. అంటే తాత్కాలిక ప్రయోజనాల కోసం చూసేటువంటి లక్షణాలు, స్వభావాలు కలిగి ఉంటారు ఈ కలియుగంలో. కాబట్టి అంటాం కదా, ఆది నిష్ఠూరం కన్నా అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అని చెప్తాం. కాబట్టి ధర్మం మనం ఆచరిస్తున్నాం అనేటువంటి అవగాహన మనకు పరిపూర్ణంగా ఉండి మన ధర్మ మార్గంలో ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు వెళ్ళిపోతున్నా అంటే పరమ సంతోషపడాలి మనం. ఎందుచేత అంటే వీడు మనతో ఉంటే మనతో ఏదో అధర్మం చేయిస్తాడు. కాబట్టి మనం వెళ్ళేటువంటి మార్గంలో వాడు ప్రతిబంధకం కాకూడదు. ప్రతిబంధకం కాకూడదు అంటే వాడు వెళ్తే దోషం ఏం లేదు. వాడి కర్మ ఇక్కడికి పూర్తి అయిపోయింది అనుకోవాలి, మనం వదిలిపెట్టాలి. మనం వెళ్ళేటువంటి సన్మార్గంలో వెళ్తూ ఉండాలి. ఏదైనా విజయం వైపు వెళ్తున్నప్పుడు, ధర్మం వైపు వెళ్తున్నప్పుడు నడక ఒంటరిగానే ఉంటుంది. చెడుగా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే సమూహంగా వెళ్తుంటాం, అంతే కదా. కాబట్టి సింహం సింగిల్ గా వస్తున్నప్పుడు ధర్మాన్ని ఆచరించేటువంటి వాడు సింగిల్ గానే ఉంటారు. కాబట్టి వాడు ధర్మం పాటిస్తున్నా అనేటువంటి సంపూర్ణ విశ్వాసం ఉంటుంది. ఆ శక్తి వాడు కాపాడుతుంది, కడదాకి వాడు తీసుకెళ్తుంది. అహం బ్రహ్మస్మి అంటారు, అలాగే మనందరం దేవుడికి దాసోహం అవ్వాలి అంటారు. ఇది దీంట్లో ఏది కరెక్ట్? అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మతత్వం కలిగినటువంటి వాడును, నేనే దేవుణ్ణి అంటే బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి వాడు అని అర్థం వస్తుంది. అది ఎప్పుడు బాగా వేదాంతుడై, సరే వేదాంతుడని నువ్వు చెప్పలేము. కొన్ని సందర్భాల్లో అసలు ఏమాత్రం చదువుకోలేనటువంటి వాడి యొక్క కర్మలు కూడా అది బ్రహ్మతత్వాన్ని సూచిస్తుంటాయి. మనం చూస్తుంటాం, ఆదిశంకరాచార్యుల వారికి ఒక కాటి కాపరి వస్తారు, అప్పుడు చెప్తారు నాలో బ్రహ్మను చూడలేవాను అని చెప్తారు. అప్పుడు ఆదిశంకరాచార్యులు నమస్కారం చేసి నీలో కూడా బ్రహ్మడు ఉన్నాడు, నీలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు ఒక్కడే అని చెప్తాడు. కాటి కాపరి వాడు కదా, వాడి దగ్గర బ్రహ్మజ్ఞానం ఎక్కడిది అంటే వాడు చూసి వాడు జీవిత సత్యాలను చూశాడు. ఇప్పుడు జీవిత సత్యాలు ఎక్కడ బయటపడతాయి అంటే శ్మశానంలోనే ఎవరు ఉంటారు ఎవరు పోతారు అనే విషయం అక్కడే బయటపడతాయి. అంతకు మించినటువంటి జ్ఞానం ఇంకోటి అవసరం లేదు జీవించడానికి. కాబట్టి వేదాంతాలు చదువుకొని ధర్మబద్ధంగా జీవనం లేనటువంటి సందర్భంలో వాడు బ్రహ్మ అని చెప్పుకోనికి అవకాశం లేనటువంటి వాడు. పుట్టుకతో ఎవడు బ్రహ్మ కాదు, బ్రాహ్మడు అంటాం కదా, పుట్టుకతో అందరూ శూద్రులు అని చెప్తుంది శాస్త్రం. చేసేటువంటి కర్మలను బట్టి వాడు బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా అని చెప్తుంది. మీరు వ్యాపారాలు లావాదేవీలు చేశారనుకోండి వైశ్యుడు అని చెప్పారు, బాగా శ్రమ చేశారని శూద్రుడు అని చెప్పారు. అంటే విద్య అభ్యసించి గురువుగా ఉన్నారనుకోండి, అధ్యాపకంగా ఉంటే గురువు బ్రాహ్మణుడు అని చెప్పారు. ఇట్లాగా చేసేటువంటి కర్మను బట్టి నిర్ణయం చేయమని చెప్పారు. ఆ తర్వాత కుల వ్యవస్థ వచ్చిందంతా కూడా సరే అవుట్ ఆఫ్ టాపిక్ కావచ్చు. సో అట్లా అయిపోతే ఆ అహం బ్రహ్మాస్మి అని చెప్పుకునే వాడికి అది ఆచరించేటువంటి స్వభావం కలిగి ఉండాలి. మీలో దైవత్వాన్ని చూడగలగాలి, ప్రతి అణువులో దైవత్వాన్ని చూడగలగాలి. అటువంటి సందర్భంలో వాడు బ్రహ్మన్ అన్నప్పుడు ఇంకొకరికి వాడు దాసోహం అనాల్సిన అవసరం లేదు. కానీ మానవ మాత్రులం ఒక శ్లోకం చదవగానే, ఒక పద్యం నోటికి రాగానే నాకు మించిన వాడు లేడు అని చెప్తారు. మీరు పార్వతీ కళ్యాణ ఘట్టంలో చూస్తే బ్రహ్మకి 5 ముఖాలు ఉంటాయి. మన సహజంగా బ్రహ్మకి 4 ముఖాలతో చూస్తుంటాం, చతుర్ముఖ బ్రహ్మ అంటాం. కానీ బ్రహ్మకు ఉండేది 5 ముఖాలు. 4 ముఖాలతో అంటే ఒక్కో ముఖంతో ఒక వేదాన్ని చెప్పుకునేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు బ్రహ్మ. 5వ ముఖం ఖాళీగానే ఉంది కదా, ఏమవుతుంది? నేనే అనేటువంటి అహంభావాన్ని జయిస్తుందట. అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే తన చేతితో బ్రహ్మ శిరస్సుపై చేయి పెడతాడు, ఒక ముఖంపై, ఊర్ధ్వముఖంపై. అప్పుడు అంటాం బ్రహ్మ కపాలం శివుని చేతి తాకి భూమి మీద పడింది అని. ఆ ఘట్టం అటువంటిది, ఆ ఘట్టం అప్పటిది. కాబట్టి కొద్దిగా రాగానే నేనే గొప్పవాడిని అహంభావన ఎప్పుడైతే ప్రవేశిస్తుందో మనలో, అహం వచ్చినప్పుడు అన్నిటికీ అది నాశనానికి మూల కారణం అహం అవుతుంది. కాబట్టి
భగవంతుడికి దాసోహం ఎప్పుడు ఎవరు కనాలి అంటే ఆ బ్రహ్మతత్వాన్ని ఈశ్వరతత్వాన్ని మనం లయం చేసుకునేంత వరకు ఈ కలియుగంలో ఈ జీవితం సరిపోద్దని అనుకున్నంత సులభం కాదు, మనం మాట్లాడుకున్నంత ఈజీ కూడా కాదు. దేవుడు నిరాకారి అంటాం, సర్వంతర్యామి అంటాం. అలాంటి దేవుడికి ఇది ఇష్టమైన నైవేద్యం, ఇది ఇష్టమైన పువ్వు ఎవరు డిసైడ్ చేస్తారు? ఆయన అనుమతి లేని పువ్వులు ఎక్కడివి, ఆయన సృష్టించని నైవేద్యం ఎక్కడది? సృష్టిలో ప్రతి అణువు కూడా భగవత్ సృష్టి, ప్రతి అణువు కూడా. ఇప్పుడు అంటే చెప్తాను చూడండి, మంత్రం లేనటువంటి అక్షరం లేదంట శాస్త్రంలో, ఔషధం కానటువంటి మొక్క లేదంట భూమి మీద. కాబట్టి ప్రతిదీ కూడా ఏదో సమయంలో ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఇక్కడ భగవత్ లీలలు కొన్ని చూస్తుంటాం, మానవులకు అర్థమయ్యే విధంగా భగవత్ లీలలు ఉంటాం మనం. కృష్ణుడు ఉన్నాడు, ఏం చేశారు? వెన్నను దొంగతనం చేశాడు అని వింటున్నాం. ఆయన కర్మ ఏంటంటే దొంగతనం చేయాల్సిన కర్మ ఏంటి అంటే భగవత్ లీలలు ఎందుచేత అంటే భక్తుల్ని సన్మార్గంలో పెట్టేందుకే. చదువుకున్నటువంటి వాడికి ఒక వ్యాసం చదవే అంటే అర్థం చేసుకోగలుగుతాడు, చదువుకోలేనటువంటి వాడికి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పాలి. ఇప్పుడు యుద్ధరంగంలో కృష్ణుడు బోధ చేయకపోతే అర్జును ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి అన్నపానాదులను ఇచ్చి ఇట్లా చేయవయ్యా అంటే అర్జును వినేవాడు కాకపోయేమో, ఆ సందర్భం సరిపోయేది కాదేమో. కానీ ఏం చేశాడు? ధనుర్బాణాలు పెట్టుకొని బాణం వదిలాల్సిన సమయంలో చెప్పాడు కృష్ణుడు. ఆ బాణం వదిలేసి ఆ సమయంలో భగవద్గీత బోధ చేశాడు, 700 శ్లోకాలు చెప్పాడు. అదే సరైన సమయం అంటే అదే సరైన సమయం. ఏ సమయంలో ఏ చెప్తే అది ప్రతిఫలాన్ని ఇస్తుందో, కాబట్టి కొన్ని తరాలు కొన్ని యుగాలు పోయినా దాన్ని మనం ఇంకా పాటిస్తూనే ఉన్నాం. ఇనుము బాగా కాలినప్పుడే దెబ్బ కొడితే అంతే కదా, చల్లారబడిన తర్వాత ఉపయోగం లేదు, మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది. కాబట్టి ఎట్లా మౌల్డ్ చేయాలనో ఆ టైం అనేది, సమయం, సందర్భం అనేది ఖచ్చితంగా చూడవలసిందే. సో అటువంటి సందర్భంలో ఈశ్వరుడు హాలాహలాన్ని మింగాడని చెప్పారు. కాబట్టి బాగా వేడితో ఉంటాడు, చంపే నీళ్ళు పోయేవయ్యా అని చెప్పారు. కృష్ణుడు వెన్న దొంగతనం చేస్తున్నాడు కాబట్టి మన తృప్తికి ఇవన్నీ కూడా భగవంతుడు నిరాకార స్వరూపాన్ని ఆ తత్వాన్ని మనం లయం చేసుకోవాలంత వరకు. నిరాకార తత్వాన్ని కూర్చొని ధ్యానం చేయమంటే ఈ శరీరం కూర్చోదు, 100 పనులు చేసుకొస్తుంది. కూర్చున్న చోట ఏమవుతుందంటే మనిషి పరిపరి విధాలుగా చింతిస్తూ ఉంటుంది, ఎటో వెళ్తుందో మనం కంట్రోల్లో ఉండదు. మనం ఏం చేస్తాం? సమాజాన్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటాం, కానీ మన మనసుని కంట్రోల్ చేసుకోనేటువంటి ఆలోచనే మనకు రాదు. మనసుని కంట్రోల్ చేసుకున్నటువంటి వాడికి ప్రత్యేకంగా ఈ నైవేద్యం పెట్టాలి, ఈ పూ తీసుకెళ్ళి భగవంతుని పెట్టాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది అహం బ్రహ్మాస్మి అని చెప్పినట్టుగా మనం ఆ తత్వాన్ని లయం చేసుకున్నట్లయితే, ఇప్పుడు దేహో దేవాలయం ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అంటుంది మహన్యాసం. దేహో దేవాలయం ప్రోక్త, దేహమే దేవాలయం. నీలో ఉన్నటువంటి జీవుడు ఎవడు? భగవత్ స్వరూపం. జీవో దేవ సనాతన. మరి భగవంతుడు ఏ విధంగా సాక్షాత్కరింపజేసుకోవాలంటే త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం, నీలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యం తీసి పారేస్తే సోహం భావేన పూజయే, నువ్వు పూజింపబడతావయ్యా, నువ్వే భగవత్ స్వరూపము అని చెప్తుంది శాస్త్రం. అటువంటి తత్వం నుండి మనం అంటే బేసిక్ స్టేజ్లో దాంట్లో షోడశోపచార పూజలని, పంచోపచార పూజలని, భగవంతుని మీద మనసు లగ్నం కావడానికి ఇవన్నీ కూడా ఒక స్టేజ్ లాంటివి అని చెప్పుకోవచ్చు. అట్లాగే 108 ఈ సంఖ్యకు పౌరాణికంగా కూడా చాలా విశిష్టత ఉందని చెప్తారు. ఇక అప్పటి నుంచి అష్టోత్తర నామాలు, అక్కడి నుంచి 108 అంబులెన్స్ మీద 108 సంఖ్య దాకా కూడా ఏంటి దానికి ఉన్న ప్రత్యేకత? ఈ 108కి మనం జ్యోతిశాస్త్రంలో మనం చెప్పుకున్నటువంటి గ్రహాలు 9, రాశులు 12, 12 × 9 108. సరే, ఇంకా డీప్గా వెళ్తే నక్షత్రాలు 27, ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 27 × 4 108. ఇలా ప్రతి సంఖ్యను అన్వయం చేసుకున్న వచ్చేటువంటి పూర్ణ సంఖ్య 108. సరే, రక్షించేది అని చెప్పేసి మన వాళ్ళు విశ్వసించారు కాబట్టి అంబులెన్స్ కూడా 108 పెట్టారు, నాకు తెలియదు. కానీ అష్టోత్తరం ఉంటుంది, అష్టోత్తర నామాలు 101 నామాలు చెప్పుకోవచ్చు కదా. అష్టోత్తరం ఎందుకంటే ఈ చక్రానికి, సృష్టి చక్రానికి ప్రతి అణువుకి లింక్ చేసినట్టు ఉంటుంది. 27 నక్షత్రాలకు మించి సరే చాలా నక్షత్రాలు ఉన్నాయి, లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. కానీ దాంట్లో ప్రత్యేకంగా భూమి మీద ఫలితాన్ని ఇచ్చేటువంటివి, ప్రత్యేకంగా ఫలితాన్ని ఇచ్చేటువంటివి 27 నక్షత్రాలకు గుర్తించారు. సరే, ఈ మధ్య ఏమవుతుందంటే కొన్ని గ్రహాలు కొత్తగా గుర్తిస్తున్నారు, మళ్ళీ కాదని చెప్తున్నారు. వాళ్ళకే సరైనటువంటి అవగాహన లేదు నేటికి. ప్లూటో ఈ మధ్య వచ్చిందండి, 2008లో వచ్చింది, 2016 కల్లా గ్రహం కాకుండా పోయిందంట. సో గ్రహాలు అనేటువంటివి ప్రత్యక్షంగా సౌరమండలంలో లేదంటున్నారు ఇప్పుడు. సో మరి అప్పుడు ఏమైందా బుద్ధి? అది అప్పుడు కూడా వీరే కదా, శాస్త్రజ్ఞులే కదా. పౌరాణికంగా ఇప్పుడు టెలిస్కోప్ వచ్చిన తర్వాత ఓటు కనిపిస్తూ ఫలితం చెప్పడం, ఇవన్నీ లేని రోజుల్లో కదండి గ్రహణాలు లెక్క పెట్టి చెప్పిన వాళ్ళు. అద్భుతం అసలు. సో అటువంటి సందర్భంలో కేవలం దివ్య దృష్టి చేత, అనుష్ఠాన బలం చేత, పక్క రూమ్లో ఏముంది ఏం జరుగుతుందో చెప్పలేనటువంటి స్థితిలో ఈరోజు మనం ఉన్న సీసీ కెమెరాలు పెట్టి చూస్తున్నాం. కానీ అంతరిక్షంలో ఎక్కడ తిరిగేటువంటి గ్రహాల యొక్క ప్రభావాలు ఏ దేశంలో ఏ కాలంలో ఎటువంటి ప్రభావాలు చేస్తున్నాయో చెప్పి ముందుగానే పంచాంగం అనేటువంటి
దాంట్లో రాసి పెట్టినటువంటి సంప్రదాయంలో ఉన్నటువంటి ఒకటే కాదండి, సూర్యుడు దూరం ఎంతో కూడా హనుమాన్ చాలీసాలో చూస్తే యుగ సహస్ర యోజన పర భాను లీలోతాహి మధుర పరజాను అని చెప్తారు. మరి ప్రత్యేకంగా దాన్ని చెప్పకుండా ఆంజనేయ స్వామి ఉద్భవించగానే మధురమైన ఫలం అనుకోని, ఒక మామిడి పండు అనుకోవచ్చు, దాని మధురమైన ఫలం అనుకోని దాన్ని మింగడానికి వెళ్ళాడంట. అప్పుడు తులసిదాస్ వారు రాశారు, యుగ సహస్ర యోజన పర భాను, ఇంత దూరంలో ఉన్నాడు. దివ్య దృష్టి అండి, వాళ్ళకున్నటువంటి సాధన బలం. ఈ మధ్య ఆర్టికల్ చదివాను, పాశ్చాత్యులు ఎవరు రాశారు. వారు ఏమంటారంటే, ఒక పండిచ్చి దాంట్లో ఎన్ని విత్తనాలు ఉంటాయో చెప్పమంటే మాకున్నటువంటి టెక్నాలజీ చేత, మాకున్నటువంటి పరికరాల చేత మేము గొప్పగా చెప్పగలుగుతాము, అది మా విదేశాలకు ఉన్నటువంటి గొప్పతనము అని చెప్తాడు. కానీ ఒక విత్తనం ఇచ్చి దీంట్లో ఎన్ని పండ్లు ఉన్నాయో చెప్పేటువంటి ఘనత, శక్తి కేవలం భారతీయుల విద్యకే ఉంది, భారతీయ విద్యలకే ఉంది అని చెప్తారు. అద్భుతంగా అనిపించింది నాకు. నిజంగా చూస్తే ఒక విత్తనం నుంచి ఎన్ని పండ్లు వస్తాయి, దాని ద్వారా ఎన్ని మొక్కలకు కారణమవుతుందో అని చెప్పేటువంటి ఎవరికి ఉందయ్యా అంటే కేవలం సనాతన ధర్మంలో ఉద్భవించినటువంటి ఋషులకి, తపస్సులకి ఉన్నటువంటి విద్య. అవన్నీ కూడా వింటుంటాం మనం. పూర్వీకులు మా ఊర్లో చెప్తుంటారు, గీతా కార్మికులు ఉంటారు, వారికి తెలుసు అంత అంత పెద్ద చెట్లు ఎట్లా ఎక్కేవారయ్యా అంటే, మేము చెప్తే ఆ చెట్లు వంగమంటే వంగేవయ్యా అని చెప్పేవారు. అదేమిటయ్యా చెట్టు వంగేవా అంటే సాధ్యపడేటివి. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా అంతే కదా, వారికి ఉన్నటువంటి అంటే ప్రకృతిపై వారికి ఉన్నటువంటి కమాండ్, ఆ భక్తి అటువంటిది. చెట్టు ఎక్కి నమస్కారం చేస్తారు, దండం పెడతారు, పూజనీయమైంది. ప్రకృతిలో ప్రతి అణువు మనమంతా కూడా పూజనీయమైనటువంటిది. ఇంత గొప్ప సంప్రదాయంలో ఉన్నాం. కేవలం విత్తనం చూసి ఎన్ని పండ్లు వస్తాయి ఎట్లా చెప్తాము, దానికి ఎటువంటి పరికరాలు వాడము, దివ్య దృష్టితో చెప్పగలుగుతాం. అది సాధ్యపడతాయా అంటే డాక్యుమెంటేషన్ చేయడానికి అవకాశం లేకపోయిందేమో, చేయలేదేమో వాళ్ళు. కాదు గురుగారు, ఈ దివ్య దృష్టి, ఈ పుష్పక విమానాలు ఇవన్నీ అప్పట్లోనే చెప్పారు కదా, నిజంగా ఉండేవా? అంటే ఇప్పుడు జూమ్ కాల్లో చూస్తున్నాం, అప్పుడు ఇలా ఇలా అని ఒక నీళ్ళలో కూడా చూసేవాళ్ళు అంటారు చూడండి, నిప్పులేందే పొగరాదు. ఓకే, సరే మనం ఊహనే అనుకుందాం. ఊహనే అనుకొని గాలిలో ఎగరవచ్చు అనేటువంటి జ్ఞానం మనకు కలిగింది అనుకుందాం. ఏ ఊహ లేకుండా ఎట్లా కలిగింది మనకి? సరే ఏదో ఒకటి అక్కడ జరిగింది కాబట్టి దానికి అన్వయం చేసుకున్నాం. రెక్కల గుర్రం అని విన్నాం, నిజంగానే గుర్రాలు రెక్కలు ఉండేటివా అనేటువంటి ఆలోచన వస్తే, లేనిది అయితే కొత్తగా మనం సృష్టించలేము, సృష్టించినా ఎక్కువ కాలం అది మనుగడలో ఉండదు. సో ఇవన్నీ ఉన్నాయి. పుష్పక విమానంపై రావణుడు వెళ్ళాడు అనేటువంటి విషయాన్ని విన్నాం, ఊహ మనకు ఉంది. ఆ తర్వాత ఏమైంది కాలక్రమంలో, సరే ఆ విమానాలు వస్తూనే ఇప్పుడు సంచరిస్తూనే ఉన్నారు, అంతా చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత ఇంకేమడిగారు మీరు? అదే దివ్య దృష్టి. దివ్య దృష్టి విషయానికి వస్తే, ఇక్కడే కూర్చొని మనం ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి వాడికి ముఖాముఖిగా మాట్లాడగలుగుతున్నాం. సో ఇట్లా చేయవచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది కదా, అది ఎక్కడ ప్రారంభమైంది? ఇప్పుడు నేను ధ్యానంలో వచ్చినప్పుడు నేనేం చెప్తానంటే, నాకు ఎక్కడో ఉన్నటువంటి వాడి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది, నేను వాడు ఒక చిన్నపాటి ఒక మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేసుకోగలిగాము అని చెప్పారు. మన ఋషులు ఏం చెప్తారంటే, భగవంతుని ద్వారా వచ్చేటువంటి మెసేజ్ని మిమ్మల్ని పాస్ చేశాను, మీకు పాస్ చేశానని చెప్తారు. అంటే ఒక ఊహ ఇక్కడ, దానికి అక్కడ బీజం అంకురం పడింది. సో దానికి కారణం ఏంటి, ఎలా వెలిగే, ఏ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేస్తే అది సాధ్యపడింది. సో దివ్య దృష్టి అని మన వాళ్ళు అన్నారు. ఇప్పుడు అనుకున్నటువంటి సులభంగా సాధ్యపడే విషయం కాదు. సరే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా చూసినా, సముద్ర గర్భంలో నుంచి వైలు వేసి ఆ టెక్నాలజీ ఎస్టాబ్లిష్ చేశారు. కంటికి కనిపిస్తుంది అంటే కనిపించదు. సరే ఇప్పుడు ఎవరికి అవగాహన లేనటువంటి వాడికి తీసుకొచ్చి నేను ఎక్కడ ఉన్నటువంటి మీ వాడు చూస్తే వాడికి ఆశ్చర్యం అనిపించవచ్చు తాత్కాలికంగా. సరే ఈ కనెక్షన్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారంటే దాని వెనుక అనేక శ్రమాలు ఉన్నాయి. ఎంతో సాధన చేస్తే కానీ సాధ్యపడలేదు ఈ టెక్నాలజీ కూడా. సో అటువంటి ఈ టెక్నాలజీకి ఇంత శ్రమ లేకుండా మనం ఎట్లయితే శ్రమ లేకుండా అది సాధ్యపడదో, అట్లాగా దివ్య దృష్టి అనేది కఠోరమైన దీక్ష తపస్సులు చేస్తే వచ్చినటువంటి ఫలితం అది. అందుచేత ఆ భగవంతుని ద్వారా వచ్చేటువంటి సృష్టి రహస్యాల్ని ముందుగానే గుర్తించి చెప్పినటువంటి వాళ్ళు మన పూర్వీకులు. దైవం ఉనికి గురించి దాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్, నిజంగా బాగా నచ్చింది నాకు. రైట్, ఇప్పుడు జ్యోతిష్యం అంటే మానవ సంబంధాలు, వీటికి సంబంధించి కొన్ని అడుగుతాను మిమ్మల్ని. రైట్, ఫస్ట్ అడగాల్సిందంటే బ్యాడ్ టైం. ప్రతి ఒక్కరికి ఇదో సమస్య, బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అంటారు. ఏంటి అసలు బ్యాడ్ టైం అంటే? బ్యాడ్ టైం అంటే వారి వారి భావనలో చెప్తాను, వారికి ఏదో ప్రతికూలం జరిగితే బ్యాడ్ టైం. అది ఏదైనా కావచ్చు. బాగా లోతుగా కరెక్ట్ ఆలోచన చేస్తే, నాకు ఇది అవసరము, నేను పొందలేకపోయాను, నాకు బ్యాడ్ టైం అనుకుంటాను. ఆ ధర్మమా కాదా పక్కన పెట్టండి. ఇప్పుడు iPhone 17 మార్కెట్లోకి వచ్చింది, నేను కొందాం అనుకున్నాను, బిడ్డింగ్ వేసాను అనుకున్నాను. లేదా ఫస్ట్ ఒక 10 స్టాక్ ఉన్న ఒక షాప్కి వెళ్ళాను, నేను 11 వాడయ్యాను, నాకు రాలేదు, నాకు బ్యాడ్ టైం నడుస్తుంది అనుకుంటాను. నేను ధర్మానికి బ్యాడ్ టైంకి చాలా తేడా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మనకి కామ్యం తీరకపోతే బ్యాడ్ టైం అనుకుంటాం. అది కామ్యం తీరింది అనుకుందాం, సరే 2 లక్షలు రావాల్సిన ఫోన్ 3 లక్షలు పెట్టి కొనుక్కున్నాను అనుకోండి,
నాకు గుడ్ టైం నడుస్తుంది కాబట్టి 10 రూపాయలు ఎక్కువ పెట్టినా కొనుక్కోగలిగా అని చెప్పి చొక్కా ఇస్తాడు. అంటే బ్యాడ్ టైం అంటే అర్థం చేసుకునేటువంటి విధానంలో మార్పు రావాలి అంటాను నేను. బ్యాడ్ టైం అంటే ఏంటంటే కొన్ని సందర్భాల్లో చెప్పాలంటే ఇంకా లోతుగా ఈ శాస్త్రపరమైనటువంటి విషయం చెప్పాలంటే మనం చేసినటువంటి దుష్కర్మలు ఫలితాన్ని ఇచ్చేటువంటి సమయం చెప్పాలి. దుష్కర్మలు చేశాను అంటారు చూడండి, నవ్వుకుంటూ చేసేటువంటి పనికి ఏడ్చుకుంటూ అనుభవిస్తామంట. సో మనం శరీరంగా బలంగా ఉన్నాం, ఆర్థికంగా ఉన్నాం, అన్నీ బాగున్నప్పుడు చేసినటువంటి కొన్ని దుష్కర్మలు ఉంటాయి. శరీరం బలహీనప్పుడు మనం ప్రతిఫలాన్ని చేస్తూ ఉంటాయి. అది సరిగా చెప్పాలంటే బ్యాడ్ టైం అని చెప్పవచ్చు. మనం చేసినటువంటి దుష్కర్మల్ని దుష్ఫలితాన్ని అనుభవించేటువంటి సమయం చెప్పుకోవచ్చు. కానీ ఇంకా తత్వపరంగా చెప్పాలంటే ఒక రకంగా ఆ కర్మను తొలగించుకుంటున్నాం కాబట్టి అది కూడా మంచి సమయం అని చెప్పుకోవాలి. బ్యాడ్ టైం అనే విషయమే లేదు ఇక్కడ, మనం అనుకోవడంలో బ్యాడ్ ఉంది. చాలా మంది జాతకాలు చెప్తుంటారు కదా, మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడు మీకు పిల్లల యోగం లేదు అంటారు, జాతకంలో మీకైతే పిల్లల యోగం లేదంటారు. ఇక నిజంగా పిల్లలు పుట్టరాగే వాళ్ళకి మనము సంతానం ఏ విధంగా కలుగుతుందని శాస్త్రం ఏం చెప్తారంటే, రుణం ఉంటేనే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, రుణం ఉంటేనే వాళ్ళ గర్భంలో మనం జన్మిస్తాము, రుణం ఉంటేనే వారి గర్భంలో మనం జన్మిస్తాము, ఆ రుణం తీర్చుకునేంత వరకు ఆ శరీరంతో ఉంటాము, ఆ సంబంధం కలిగి ఉంటాము, ఆ బాండింగ్ అని చెప్తుంటాము. జాతకంలో సంతానం కలగకపోవడం గల కారణాలు ఏమిటి చూడాలి ఫస్ట్. నిజంగా సంతాన యోగం లేదా? పూర్వకాలంలో 1000లో 1 2 ఉండేవారు, వారు సంతానం కలగకపోయేది, ఏ ప్రయత్నం చేసినా కలగకపోయేది, రుణం ఉండకపోయేది. ఒక రకంగా చెప్పాలంటే తత్వం తెలిసిన వాళ్ళని చెప్తారంటే జన్మరాహిత్యమయ్యా, ఎవరితో రుణం లేదు కాబట్టి నువ్వు మోక్ష సాధనకి అవకాశం ఉందని చెప్తారు. కానీ ఈ కలియుగంలో ఇవి ఇప్పుడు ఒక రకంగా చూసేటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా సంతానవంతులు ఉండాలి, వంశాభివృద్ధి కావాలంటే ప్రతి ఒక్కరు కోరుకున్నటువంటి సహజంగా ఉంటుంది. అసలు జాతకంలో ఈ మధ్య గమనించినటువంటి విషయాలు ఏంటంటే చాలా మటుకి జాతకంలో సంతాన యోగాలు ఉంటున్నాయి కానీ సమయంకి రావట్లేదు. జాతకంలో యోగాలు సరే ఇప్పటికి కూడా అదే ఉంటుంది, 1000 మందికి ఒకరికో పూర్తి యోగం లేకుండా ఉంటారేమో, అది ఇరువురు జాతకంలో ఉండాలి దంపతులకి. వీరికి వంశాభివృద్ధి లేనటువంటి వాడే ఉండాలి, అటువంటి కర్మలు ఉన్నటువంటి వాడే ధర్మపత్నిగా వీడికి రావాలి. సో అవి రెండు మ్యాచ్ అయినప్పుడు పూర్తిగా సంతానం రాదేమో, సంతానం కలగదేమో అని చెప్పుకోవచ్చు. కానీ ఈ మధ్య చూస్తున్నటువంటి విషయాలు ఏమిటంటే సంతాన యోగాలు ఉంటున్నాయి కానీ సరైన సమయంలో సంతానం కలగట్లేదు ఒకటి, రెండోది కలిగినా నిలవట్లేదు ఒకటి, గర్భంలో పడిన 2-3 మాసాలకి ఏదో కారణం చేత అవ్వడం కావచ్చు. ఇటువంటివన్నీ జరిగేటివి ఎక్కువ జాతకాల్లో పరిశీలన చేస్తున్నాము. పాపగ్రహ ప్రభావం పెరిగినప్పుడు జాతకంలో పంచమ భావం బట్టి సౌభాగ్యము పుత్రము జాతకంలో పంచమ భావం బట్టి సంతానాన్ని మనం నిర్ణయిస్తాం. ఆ పంచమ భావాధిపతి బలంగా ఉన్నాడు, దానికి అధిపతి ఎవరు? బృహస్పతి, గురువు అని చెప్పాం. గురువు ఉంటే శుభకార్యాలు చేయించగలుగుతాడు, వంశాభివృద్ధి కలిగజేయగలుగుతాడు. సో అటువంటి సందర్భంలో ఒకవేళ జాతకంలో పంచమ భావం ఇరువురికి బలహీనపడి ఒకవేళ లాభస్థానం బలంగా లేకపోతే, ద్వితీయ స్థానం బలంగా లేకపోతే, కొన్ని కాంబినేషన్ చూసినప్పుడు సంతానంతో వీరు బాండింగ్ లేకపోతే సంతాన యోగాలు ఉండకపోవచ్చు. కానీ ఒకవేళ ఇటువంటి సందర్భాల్లో వితండవాడం అడుగుతుంటారు, సంతానం కలగకపోతే తీసుకొచ్చి పెంచుకుంటే మా సంతానమే కదా అంటే, నిజంగానే అనుభవించి యోగం లేనప్పుడు ఏమవుతుందంటే తాత్కాలిక వాడికి నీకు ఏదో రుణం ఉండొచ్చు, ఆ రుణం చేత 6 సంవత్సరాలు 10 సంవత్సరాలతో ఉండొచ్చు, ఆ తర్వాత చదువుకొని విదేశాలకు వాడిపోతాడు, నీ కర్మల్ని ఇక్కడ అధోగతి. ఎందుకు చేత అంటే తల్లిదండ్రులకు ఎప్పుడు ఉండమంటున్నారంటే కర్మలు చేసే సమయం కనీసం నువ్వు సేవ చేస్తూ ఉండవయ్యా అని చెప్తారు శాస్త్రంలో. కానీ ఈ కాలక్రమంలో ఏమవుతుంది, సంతానం ఉన్నటువంటి వాడు కూడా ఏ సమయంలో తల్లికి తండ్రికి వీళ్ళు అవసరమో, కొడుకు కోడలు అవసరమో ఆ సమయంలో ఎక్కడో విదేశాల్లో ఉంటున్నారు, దానివల్ల సంతానం పొంది లాభం ఏమిటి అని శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు చెప్తారు. కాబట్టి ఒకవేళ జాతకంలో సంతాన యోగాలు లేకపోతే అనేక ప్రాయశ్చిత్తాల ద్వారా ఎందుకు ఆలస్యం అవుతుంది, దానికి గల కారణం ఏమిటి, ఎటువంటి పరిహారాలు చేస్తే ఎటువంటి దుష్కర్మల్ని అంటే ఉన్నటువంటి దుష్కర్మల్ని ఎటువంటి సత్కర్మల వల్ల బ్యాలెన్స్ చేయగలుగుతాము, ఆ జపం ద్వారా కావచ్చు, దానం ద్వారా కావచ్చు, మనం చేసే ఉండేటువంటి లైఫ్ స్టైల్ని మార్చుకునే విధానం కావచ్చు, ఇవన్నీ చేసినప్పుడు పూజలు, జపాలు, హోమాలు ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారంగా శాస్త్రీయంగా చేసినట్లయితే యోగాలు తప్పకుండా లభిస్తాయి. ఫస్ట్ గమనించాల్సిన విషయం అంటే యోగం ఉందా లేదా, లేకపోతే లేకపోనికి గల కారణాలు ఏంటి, ఒకవేళ ఉంటే ఎప్పుడు వస్తాయి, ఆలస్యం గల కారణమే లోతుగా పరిశీలన చేసినప్పుడు ఒక అవగాహనకు వచ్చి మనం చెప్పగలుగుతాం. మన జాతకం కుటుంబ సభ్యుల జాతకంతో ముడిపడి ఉంటుందా? సందేహమే లేదు దాంట్లో. బాగా గమనించండి, దీంట్లో కర్మని నేను ప్రతిదాన్ని కర్మని అన్వయం చేస్తున్నాను అనుకోవద్దు మీరు, కానీ జ్యోతిష్యానికి కర్మకు ఉన్నటువంటి సంబంధం అటువంటి. జాతకంలో మనం వింటుంటాం, ప్రాక్టికల్ విషయాలు చెప్తా కొన్ని లౌకిక విషయాలు. నా కొడుకు పుట్టగానే బాగా కలిసి వచ్చిందండి, కూతురు పుట్టగానే కలిసి వచ్చింది, ఇవి విన్న విషయాలే. మా పాప పుట్టగానే కలిసి వచ్చింది, అప్పటి నుంచి రాజభవన్ నిర్మాణం చేయగలిగాను, నా వృత్తిలో బాగున్నా,
అని చెప్పేసి చాలా మంది పెళ్ళిళ్ళు పెడితే వింటుంటాం. అవును. పంతులు గారు అవును. నేను మా అమ్మాయి పెళ్లి చేస్తున్నప్పుడు బాధ చేస్తుంది, నాకు చేయవలసిందే తప్పదు, కానీ అమ్మాయి పుడితే నాకు బాగా కలిసి వచ్చిందండి, అంతకుముందు దరిద్రం అనుభవించాను, ఇప్పుడు ఐశ్వర్యవంతునయ్యాను, ఇదంతా మా అమ్మాయి పెట్టిన భిక్ష అనుకుంటాను. ఎందుచేత అంటే మనకు రుణాలు ఉంటాయి అని చెప్తున్నాం. ఈ రుణం వల్లనే పుత్రికలు పుత్రులు అంతా జన్మవిస్తుంటారు. దీనికి సంబంధం ఏంటంటే ఒకవేళ పుత్రిక చేసినటువంటి, ఇప్పుడు కొంత రుణం ఉంది, ఆ రుణం ఉంది, ఈ ఇంట్లో జన్మించాలి, కానీ వాళ్ళ దాంట్లో చేసినటువంటి పుణ్యం ఎక్కువ ఉంది, వేరెక్కడో పుణ్యకర్మ అది సింక్రనైజ్ అయినప్పుడు ధనవంతుడి ఇంట్లో అమ్మాయి పుట్టాలి అని ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఇంట్లో ఉద్భవించినప్పుడు ఆ తండ్రికి కలిసి వస్తుంది. కలిసి వస్తుందంటే ఏదో ఒకే రాత్రి ఏదో డబ్బులు సంపాదించి ఓవర్ నైట్ స్టార్ అయిపోడు, ఓవర్ నైట్ డబ్బులు ఏం చేస్తాను, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, బుద్ధి కర్మానుసారిని అన్నారు, బుద్ధి మారుస్తుంది, వాడికి ఆలోచన రావచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయి పుట్టగానే సహజంగా ఏ తండ్రికైనా అమ్మాయి పుట్టిన బరువు బాధ్యతలు ఉన్నాయి, ధర్మబద్ధంగా ఉండాలి, డబ్బులు సంపాదించాలి, ఆ పుట్టిన సమయాన్ని ఆలోచిస్తుంది. అప్పటి నుంచి వాడు సిస్టమిక్ లైఫ్ స్టైల్లో ఉన్నాడు అనుకోండి, స్ట్రీమ్ లైన్ అయితే అయిపోయింది, ఏమవుతుంది, డబ్బు కలిసి వస్తుంది. అంటే మనం చేయనటువంటి శ్రమ చేయకుండా ఏది మన దాకా రాదు. మనం చేసేటువంటి కర్మల్లో మార్పు రావడం కావచ్చు, బుద్ధిలో మార్పు రావడం కావచ్చు, ప్రతి పైసా పక్కన పెట్టడం కావచ్చు, వీటి దురలవాట్లకి పోకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభావం చేస్తుంటాయి. సో ఇవన్నీ కూడా అంటే పూర్వజన్మ రుణాలు బట్టే కలిసి రావడం, కలిసి రాకపోవడం అవన్నీ కూడా జరుగుతుంది. పశుపక్షాదులకు కూడా కర్మఫలం ఉంటుందా? వాటి జీవితాలను ఏ గ్రహాలు నిర్దేశిస్తాయి? మనం అనుకున్నాము అనేక జన్మలు పొందిన తర్వాత జీవుడు మనిషి జన్మ పొందుతాడు అనుకున్నాము. అట్లాగా మనిషి కొన్ని మనం చూస్తుంటాం, కొన్ని శరీరంతో ఉన్నటువంటి సమయంలో కొన్ని కర్మను అనుభవించగలుగుతాం. కుంభీపాకం లాంటివి అనేక దోష అటువంటి శిక్ష మనం గరుడ పురాణంలో విన్నాం. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. లౌకికంగా మీరు నేను ఇద్దరిలో ఒక ఆత్మ ఉంది, ఆత్మ వదిలిపెడితే తర్వాత ఏ జీవంలో వస్తుందో చెప్పలేము. ఇప్పుడు మానవ శరీరంతో మీరున్నారు, నేనున్నాను, అది రేపు కుక్కకే రావచ్చు, ఒక పక్షికే రావచ్చు, చిన్నటువంటి ఒక పురుగుకే రావచ్చు. ఆత్మ అన్నిట్లో ఆత్మ ఉంటుంది, అన్నిట్లో జీవం ఉన్నసేపు ఆ చైతన్యం కలిగి ఉంటారు. మనం ఎక్కడ అగ్ని వేయగానే సరే ఒక ఇంట్లో వంట చేస్తున్నాము, నూనె సలసలగా ఆగుతుంది, ఓ చిన్న పురుగు వచ్చి దాంట్లో పడుతుంది. బాగా గమనించండి, అర్థం చేసుకోండి. ఆ శరీరానికి ఆ తీవ్రత ఎక్కువ, చనిపోతుంది. వేడి కాఫీ పెట్టారు, ఇక తాగడానికి వస్తుంది, ఇక దాంట్లో పడి చనిపోతుంది. అదే మనం మీద పోసుకుంటే మనకు నష్టం లేదు. అంటే ఈ శరీరానికి ఆ శక్తి తట్టుకోగలుగుతుంది, కానీ ఆ జీవికి ప్రాణమన్నింటిలో ఒకటే, గుర్తుపెట్టుకోండి. కానీ ఆ శరీరంతో ఉన్నప్పుడు అది తట్టుకోలేదు. మనం ఏమంటాం, వింటుంటాం చూడండి, వేడి నీటిలో పాడేస్తారు మనల్ని. అంటే ఈ శరీరంతో పాడేయాల్సిన అవసరం లేదు, సలసల మరిగేటువంటి నూనెల్లో కాలుస్తారు మనల్ని. ఇప్పుడు ఈ జీవి చూడండి, ఒక ప్రాణి పురుగుగా వచ్చి దాంట్లో పడింది, దాంట్లో పడి చనిపోయింది కదా. అంటే ఆత్మకి ఎంత వేదన కావాలనో కలిగింది, శరీరం కలగకపోవచ్చు, అన్ని కర్మలు ఇదే శరీరంతో పొందకపోవచ్చు. మనం వాయు శరీరంలో పితృదేవతలు ఉంటారని చెప్తాం. శరీరం వదిలిపెట్టిన తర్వాత శరీరం ఇక్కడే ఉంటుంది కదా, భూమిలో పాతి పెడతారు, దానికి దహనం చేస్తారు. కానీ ఆత్మ అనేది వెళ్తూ ఉంటుంది, రూపాంతరం చెందుతుంటుంది. మనం అంటాం చూడండి, భగవద్గీతలు చెప్పినప్పుడు చిరిగిన వస్త్రం ఎట్లా వదిలిపెట్టయితే మనం వేరే వస్త్రం వేసుకుంటాము, ఆత్మ కూడా ఈ శరీరాన్ని వదిలిపెట్టి మరో శరీరాన్ని పొందుతుంది అని చెప్తుంది. కర్మఫలాలు రావాలంటే ఆత్మ ఏదో ఒక శరీరాన్ని పొంది ఉండాలి. అది ముందు చూస్తారు, ఎటువంటి పుణ్యకర్మలు ఉన్నాయా, పాపకర్మలు ఉన్నాయా. పాపకర్మాలు ముందు ఫలితాలకు వస్తాయి, పుణ్యకర్మలు తర్వాత వస్తాయి. ఏదైనా సరే ముందు చెడు అనుభవించిన తర్వాత బాగుంటుంది. అటువంటి సందర్భంలో ఏ శరీరంతో అయితే ఈ కర్మలు అనుభవించడానికి సాధ్యపడుతుందో అటువంటి ప్రాణం, అటువంటి శరీరం పొంది ఆ కర్మను అనుభవించి తర్వాత ఈ జంతువునాం నరజన్మ దుర్లభం అనేటువంటి లాస్ట్కి, అయ్యా నువ్వు కర్మలన్నీ అనుభవించేసావు, కొన్ని కర్మలు మిగిలి ఉన్నాయి, ఈ మానవ శరీరంలో అనుభవించిన తర్వాత మోక్ష సాధన చేయి, మళ్ళీ జన్మరాహిత్యం లేకుండా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అన్నట్టు మళ్ళీ తల్లి గర్భంలో పడి మళ్ళీ కర్మానుబంధం లేకుండా ఉండాలంటే మానవ జన్మలోనే సాధ్యపడుతుంది. కాబట్టి నువ్వు మోక్ష సాధన చేయని చెప్పేసి భజ గోవిందంలో ఆదిశంకరులు చెప్తారు. కానీ ఏం చేస్తాం, మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు పూర్వజన్మ వాసనలు ఉంటాయంట. మనం ఎటువంటి పాపాలు చేసాము, ఎందుచేత తల్లి గర్భంలో పడ్డాము. గర్భ నరకము ఉంటుంది శాస్త్రం. నరకం ఎక్కడ ఉంటుంది, తల్లి గర్భంలో ఉన్నప్పుడే. వేడివేడి కాఫీ తాగింది అనుకుందాం తల్లి, అది ఒక మాంసపు ముద్ద చలించిపోతుంది. చల్లటి ఐస్ క్రీమ్ తిన్నది అనుకోండి, తల్లి సంతోషపడుతుంది, కానీ లోపల ఉన్నటువంటి గర్భంలో ఉన్న శిశువు 9 మాసాలండి ఊపిరి ఆడకుండా ఒక గంట సేపు ఈ రూమ్లో కూర్చోండి, ఫ్యాన్ లేకుండా కూర్చోలేము. ఇంత పెద్ద విశాల రూమ్లో ఒక గంట సేపు కూర్చోలేము ఫ్యాన్ లేకుండా. అటు తల్లి శ్వాసనే మన శ్వాసగా ఉండి 9 మాసాలు తల్లి గర్భంలో ఉన్నటువంటి వాళ్ళం మనమందరం కూడా.
ఎంత ఇబ్బంది పడి ఉంటుంటాం అనుకుంటామట, మళ్ళీ పునరపి జననం, మళ్ళీ పుట్టవలసిన సందర్భం లేకుండా ఏం వాటిని దుష్కర్మలు చేశాను, అన్ని దుష్కర్మల్ని ప్రాయచిత్తం చేసుకొని మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి స్థితి నేను పొందుతాను, నాకు ఇటువంటి అవకాశం లభించింది, పరమేశ్వర సంతోషం అని చెప్పి నమస్కారం చేసుకొని పుట్టగానే ఆ పేగు తెంచగానే మళ్ళీ పూర్వజన్మ వాసనలన్నీ పోతాయంట. మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఎందుకు వచ్చాము, ఏం చేద్దాము, నాకు ఈ కామ్యం తీరాలంటే ఎవరిని చేయాలి, ఈ కామ్యం తీరాలంటే ఎటువంటి అన్యాయాలు చేయాలి, అధర్మమైనా పర్వాలేదు, నా కామ్యం తీరిందే ప్రధానం అనేటువంటి దుర్బుద్ధి కలిగి మళ్ళీ అంటే కలి ఫలం కాస్తూ ఉంటుంది కదా, మనం ఉండేటువంటి ప్రదేశం యొక్క ప్రభావం, అదేవిధంగా యుగం యొక్క ధర్మం, ఇవన్నీ కూడా మనం పాటించాల్సింది. దీనికి అతిక్రమించి పోలేము కాబట్టి ఆ కలి ఫలం చేత కొన్ని దుష్కరాలను అనుభవిస్తూ ఉంటాము, మళ్ళీ ఈ జననమా చక్రాల్లో తిరుగుతూ ఉంటుంటాం. మనం నాస్తికులు ఉంటారు మన దగ్గర చాలామంది, అట్లాగే విదేశీయులు ఉంటారు, వాళ్ళకి ఇవన్నీ తెలియదు, వాళ్ళ మీద కూడా ఈ గ్రహాల ప్రభావం సేమ్ ఉంటుందా? డౌట్ లేదు దాంట్లో. మంచి ప్రశ్న. మనకి సమస్త సృష్టిలో అనేక దేశాల్లో కేవలం భారతదేశానికి కర్మభూమి అంటారు. అంటే చేసినటువంటి కర్మాల్ని తిరిగి మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి భూమి ఏదైనా ఉందా అంటే అది కేవలం కర్మభూమి భారతదేశం మాత్రమే. అదేమిటి మనకన్నా టెక్నికల్గా టెక్నాలజీ పరంగా అడ్వాన్స్ ఉన్నగా వాళ్ళకి ఆ పేరు పెట్టుకోరాలేదా అంటే వాళ్ళకి అవగాహన లేదు కదండి. కర్మ ఏంటి, చక్రం ఏంటి, సృష్టి ఆరంభం ఏంటి, అంతం ఏంటి, ఈ యుగాలేంటి, యుగ ధర్మాలేంటి, ఇవన్నీ కూడా పౌరాణికంగా వారికి అవగాహన లేనటువంటి వాళ్ళు. మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే అనేక దేశాలు ఉద్భవించకముందే పుట్టకముందే ఆనాటి నుంచి ఉన్నటువంటి ఏకైక ధర్మం భారతదేశంలో కాదు, సృష్టిలో ఆది ధర్మం ఏంటంటే సనాతన ధర్మం. ఓంకారం నుంచి ఉద్భవించింది అని చెప్తాం మనం. అటువంటి గొప్పదైనటువంటి ధర్మంలో మనం ఉన్నాం. కర్మభూమిని చెప్పుకున్నాం. దానికి జియోగ్రఫికల్గా నదీ నదాలు కావచ్చు, ప్రవహించేటువంటి ప్రతిదీ ప్రకృతి ప్రతి అంతా కూడా చూసి ఎక్కడైతే ఆరాధన చేస్తే, ఎక్కడైతే జన్మ ఎత్తితే మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేదు, అటువంటి భూమే కర్మభూమి అని భారతదేశాన్ని నిర్ణయం చేశారు. అటువంటి గొప్ప భారతదేశంలో పుట్టాం కాబట్టి శాస్త్రము, అధ్యయనం, రుణాలు ఇవన్నీ కూడా ఈ బాండింగ్తో ఉన్నాం. చాలామంది అంటారు భారతదేశంలో ఉంటే నాకు ఈ గొడవలు నేను ఏం చక్క అమెరికా వెళ్ళిపోయి చక్కడ ఎవరితో నన్ను సహజీవనం చేయొచ్చు, నా ఇష్టానుసారంగా ఉండవచ్చు అని వింటుంటాం. కానీ తాత్కాలిక ప్రయోజనాల విషయం మర్చిపోదు. అక్కడ చేస్తున్నావు బాగానే ఉంది, సహజనం చేస్తావు బాగానే, భారతదేశంలో చట్టం అనుమతించదేమో, పాశ్చాత్యంలో అవకాశం ఉందేమో, కానీ సరే భారతదేశంలో ఈ లివింగ్ టుగెదర్ చేసినటువంటి వాడి పరిస్థితి గమనించు ఒకసారి. 6 మాసాలు బాగుంటాడు, సంవత్సరం బాగుంటాడు, 2 సంవత్సరాలు బాగుంటాడు, ఆ తర్వాత వాడు ఏం చేస్తున్నారు, వారేం చేస్తున్నారు, వీరేం చేస్తున్నారు అనే విషయం గమనించు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పినటువంటి ధర్మం ఏంటి, కర్మభూమి ఎందుకున్నారు, ఎటువంటి కర్మలు చేస్తే పునీతుడు అవుతావు అని చెప్పారు, ఎటువంటి విషయాల్ని ఆచరించమన్నారు, ఏ ధర్మము ఏది అధర్మం అని చెప్పారు, దాన్ని ఆచరించకుండా ఉండడం వల్ల కలిగేటువంటి ప్రభావాలు అయితే ఉంటాయో ఆ కేవలం విదేశాల్లోనే సాధ్యపడుతుంది. మేము చాలామంది పాశ్చాత్యులు ఆన్లైన్లో కన్సల్టేషన్ తీసుకొని కొన్ని సందర్భాల్లో గ్రహాలు అనుకూలించకపోతే జపాలు లాంటివి చేస్తుంటాం. సూర్యగ్రహ జపం ఉందనుకోండి, సరే శనిగ్రహ జపం అందరికి తెలిసిన విషయం చెప్తాను. 19,000 సంఖ్య జపం చేయాలి శనిగ్రహానికి. జపము, తర్పణము, హోమము, దానం చేయాలి. కానీ విదేశంలో ఉన్నటువంటి వాడికి కనీసం 3 సార్లు చేస్తాం. 19,000 × 3 సార్లు. ఎందుచేత అంటే వాడు ఉన్నది కర్మభూమిలో కాదు, ఫలితాన్ని తొందర రాదు. ఎందుకు 3 సార్లు చేస్తే కానీ ఆ ఫలితం కొంతవరకే అనుభవం అవుతుంది. అంత ఓపిక వాడు చేసుకునే పరిస్థితి ఉండదు. శర్మగారు ఏదో మీరు చేయాలి, నేను ఏదో ఊహించి వచ్చాను, ఇక్కడికి వస్తే పరిస్థితులన్నీ కూడా దానికి భిన్నంగా ఉన్నాయి, దీని నుంచి బయటపడే పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు, నువ్వు జపం చేయవయ్యా అని చెప్తాం. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే అక్కడ కర్మభూమి కాదు కనుక ఆ చేసినటువంటి జపమో, మంత్రమో, దానమో వెంటనే ఫలితాన్ని ఇవ్వవు. అసలు ఫలితాన్ని ఇవ్వవు రకంగా చెప్పాలంటే. కనుక అంటే ధర్మబద్ధంగా ఫలితాలు ఇవ్వలేవు కనుక భారతదేశంలో చేయాలి. మరి ఇక్కడ చేస్తే అక్కడ వస్తుందా అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంటుంది, దాంట్లో డౌట్ లేదు. వెళ్తుందా అంటే ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి వారి క్షేమం కోరి ఇక్కడ నమస్కారం చేస్తే ఏ విధంగా వాడు సద్మార్గంలో వస్తున్నాడో ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం మాంస నేత్రంతో చూడలేము అంటే లేదని అర్థం కాదు కదా, ట్రాన్స్ఫర్ అవుతుంది. మన ఫోన్ అండి, ఏ కంపెనీ ఎక్కడుందో అమెరికాలో ఉన్న వ్యక్తి మనకే ఎలా ఫోన్ చేస్తాడు, ఆ తరంగాలు ఎలా ట్రాన్స్మిట్. ఈ మధ్య మీకు చెప్తే ఉదాహరణ గుర్తొచ్చింది నాకు. అందరూ 10 నిమిషాలు ఆశ్చర్యపోయారు. ఫోన్ యూఐ అంతా మారింది, యూజర్ ఇంటర్ఫేస్ అంతా కూడా మారింది. ఫోన్ ఇట్లా పైకంటే ఆన్ ఆఫ్ అయ్యేది సైడ్కి వచ్చేస్తుంది. అదేమంటే అందరూ ఆశ్చర్యపోయారు. నా ఫోన్ అప్డేట్ అయింది చూసేసరికి ఏంటి, నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేసరికి అందరూ అవే. అంటే ఎక్కడ ఉన్నటువంటి వాడు లక్షల ఫోన్ని ఒక క్షణంలో మేనేజ్ చేస్తున్నాడు. వాడు యూజర్ ఇంటర్ఫేస్ చేంజ్ చేశాడంటే డాటా అంతా వాడి దగ్గర ఉన్నట్టే. అట్లాగే ఒక కేవలం ఫోన్ కంపెనీ వాడి దగ్గర మనం యూజర్స్ డాటా ఉన్నట్టుగా మనల్ని అందరి సృష్టి చేసినటువంటి వాడిపై మన డాటా మన దగ్గర ఉండకపోవడం. కాబట్టి ఎనర్జీ ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలని వాడు తెలియదేం కాదు కదా. కాబట్టి అవన్నీ కూడా బాగా లోతుగా శాస్త్రంని అధ్యయనం చేసుకుంటూ ఆలోచన చేస్తే సాధ్యపడేది. అసలు పితృదోషాలు అంటే ఏంటి, అసలు ఎట్లా ఏర్పడతాయి? మంచి ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు పితృమాసాలు కూడా నడుస్తున్నాయి. పితృపక్షాల్లో ముఖ్యంగా పితృదోషాలు అనేటువంటివి జాతకంలో వింటుంటాం. ఈ జాతకంలో
ఏర్పడడానికి గల కారణం ఏమిటంటే, జాతకం ఏర్పడింది అంటే గడిచినటువంటి 2-3 తరాల కింద జరిగినటువంటి దుష్కర్మ అని చెప్పుకోవాలి. అది వెంటనే కాదు. మన కాలమానం చూస్తున్నట్లయితే మనకు 1 సంవత్సర కాలం పితృదోషం ఒక రోజుతో సమానం అని చెప్తుంది. పితృదోషం ముఖ్యంగా ఎందుకు వస్తుంది అంటే, ఎందుకు మనము మనిషి జీవుడు మనిషిగా జన్మించినందుకు 3 రుణాలు కలిగి ఉంటాం. దేవరుణం, ఋషి రుణం, పితృరుణం. ఈ 3 రుణాలతో మనం శరీరంతో ఉన్న రోజులు ఉండవలసిందే. దేవరుణం ఎందుకు చేత అంటే ఈ జన్మని ఇక్కడ ఈ భూమి మీద మనకు వేసినందుకు. ఋషి రుణం దేని కొరకు అంటే ఆ ఋషులు చెప్పినటువంటి శాస్త్రపరమైన విషయాన్ని గ్రహించి మన దైనందిన జీవితంలో ప్రతి విషయం కూడా ఋషులు చెప్పినటువంటి విషయం చెప్పి అనుసరిస్తున్నాం. పొద్దున్న లేసి దంతధావనం చేయమన్నారు, స్నానం చేయమన్నారు, భోజనం చేయమన్నారు, అగ్ని వెలిగించుకొని వంట చేసుకొని చెప్పారు. ఇవన్నీ కూడా ఒక రీసెర్చ్ ద్వారా వచ్చినటువంటివి. అవన్నీ కూడా శాస్త్ర ప్రమాణంగా ఋషులు చేసినటువంటివి. కాబట్టి ఋషులు చేసినటువంటి శాస్త్రాన్ని విశ్వసించి దాన్ని తీసుకొని వాడుకొని మనం చేస్తున్నాం. కాబట్టి ఋషులకు కూడా రుణపడి ఉంటాం. రెండవది పితృరుణం. అసలు నిజంగా ఈ జన్మకాల కారణాలు ఎవరంటే తల్లిదండ్రులు. కాబట్టి వారిని సేవించాలి, వారి దూషణ చేయకూడదు. వారి మాట పూర్వకాలంలో కేవలం తల్లి చెప్పినటువంటి మాటలకి, తండ్రి ద్వారా పూర్తి ఆజ్ఞ రాకముందే పితృవాక్య పరిపాలన అంటుంటాం మనం. రాముల వారు 14 సంవత్సరాలు వెళ్ళిపోయినారు నివాసానికి. అంటే అంత గౌరవించేటువంటి సంప్రదాయం మనది భారతదేశంలో. తండ్రి నుంచి పూర్తి స్థాయి అంగీకారం రాకముందుకే వారు సిద్ధమయ్యారు అడవికి వెళ్ళడానికి, 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి. అటువంటి సందర్భాల్లో ఇప్పుడు తెలిసి తప్పురా చేయకరా అని చెప్పినా వేరే సందర్భాలు లేవు. తర్వాత ఇప్పుడు అనుభవం ఉన్నటువంటి వాడు తెలుసు తర్వాత ఏం జరుగుతుందో అని చెప్పేసి. ఏమనుకుంటున్నారు, నేను 4 డిగ్రీలు ఎక్కువ చేశాను కదా, నేను ఫలానా శాస్త్రంలో PhD చేశాను కదా, నాకు అనుభవం గొప్పది, వాళ్ళు చదువుకోలేదు తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ వారు గమనించాల్సిన విషయం ఏంటంటే చదువుకి అనుభవంకి సంబంధం లేదు. వాళ్ళ జీవితాన్ని ఏమీ లేనటువంటి స్థితి నుండి చూసుకుంటూ వచ్చారు, అన్నీ ఉన్నటువంటి స్థితిని అనుభవిస్తున్నారు. కాబట్టి ఏది మంచి చెడు చెప్పడానికి కేవలం చదువుతో ఈ డిగ్రీలతో అవసరం లేదు. కాబట్టి తల్లిదండ్రులు సరిగ్గా సేవించకపోతే, పితృకర్మలు వెళ్ళిన తర్వాత సరిగ్గా శ్రాద్ధకర్మలు చేయించకపోతే, ఆ జన్మలో ఆ పితృకర్మలు సరిగ్గా చేయకపోతే ఆ వంశంలో ఉద్భవించినటువంటి వాళ్ళంతా కూడా తీరుతారంట. ఉదాహరణకు చెప్పాలంటే లౌకిక ఉదాహరణ చెప్తారు. ఒక ఆఫీస్లో ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక బాస్ ఉన్నాడు, నెల జీతం ఇస్తున్నాడు, వాడు పని చేయట్లేదు. పని చేయనప్పుడు 1 నెల ఊకుంటాడు, 2 నెలలు ఊకుంటాడు, 3వ నెల వాడితో పని లేదని చెప్పేసి దాని వాడి మీద బాగా అభిమానం ఉంటే ఏమంటాడంటే చెయ్యవయ్యా పని చేయవయ్య అని చెప్తుంటాడు, జీతం ఇస్తుంటాడు. 4వ నెల 5వ నెల ఏం చేస్తారంటే ఫైర్ చేస్తారు, వెళ్ళిపోయాయని చెప్తారు. అంటే వాడికి ఎంత గౌరవం ఎంత ప్రేమ ఉన్నా, వాడి వ్యక్తి అయినా సరే తనకు కావాల్సినటువంటి పని చేయనప్పుడు, అంటే తను చేయాల్సిన ఎందుకోసం తను హైర్ చేయబడ్డాడు ఆ పని చేయనప్పుడు, ఇప్పుడు ఆ జన్మలో ఆ వంశంలో ఉద్భవించినప్పుడు పితృకర్మలు చేయాలి. వాళ్ళు చెప్పినటువంటి కొన్ని వంశాచారాలు ఉంటాయి. కొందరు కులదేవతల ఆరాధన పూర్తిగా మానేశారు. ఇప్పుడు కొందరికైతే కులదేవతల విషయమే తెలియదు. కొందరైతే ఇప్పుడు పిండ ప్రధాన శ్రాద్ధకర్మలు చేసినప్పుడు 3 తరాల పేరు అడుగుతారు. ఆ 3వ తరం వారికి పేరు తెలియదు, కనీసం 2వ తరం పేరు చెప్పేవాళ్ళు కూడా చాలా తక్కువ. ఆ వంశంలో ఉన్నటువంటి పెద్దమ్మ పెద్దనాన్న కావచ్చు, మేనత్తలు కావచ్చు, వాళ్ళ పేర్లు చెప్పమన్నా చెప్పేటువంటి స్థితిలో లేరు. ఆ వంశానికి నువ్వు ఏం ఉద్ధరించినట్టు? ఆ వంశంలో జన్మించి ఇంటి పేరు రాసుకుంటా ముందు లాభం ఏమిటి? నీ వంశంలో ఉన్నటువంటి వారికి తెలియదు. పితృకర్మలు సరిగ్గా చేయవు, నాకు ఆ రోజు లీవ్ లేదండి ఎక్కడో బియ్యం ఇస్తా అని చెప్తావు. మరి ఏం లేకపోతే ఏం చేస్తావు అంటే వాళ్ళు దండం పెట్టుకుంటే వాళ్ళు చూసుకోరని చెప్తావు. వారు ఎక్కడో ఇప్పుడు పొద్దున్న లేచి వారికి కావాల్సిన యోగక్షేమాలు చూసుకొని వంట చేసి తల్లి భోజనం పెట్టి స్కూల్కి పంపించింది, యోగక్షేమాంతో చూస్తుంది. ఆ బాల్య దశ దాటొచ్చావు, ఇప్పుడు నువ్వు చేసి పెట్టేటువంటి స్థితిలో ఉన్నావు. ఏం చేస్తారు? ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరున్నా వండి పెట్టేటువంటి స్థితి లేదు, కనీస సౌకర్యాలు చూసే స్థితి లేదు. మరి ఎక్కువ సందర్భం ఇంకా ఆర్థికంగా బలపడాలనుకునేటువంటి విదేశాలకు వెళ్ళి తల్లిదండ్రులు పట్టించుకునే సందర్భాలు లేవు. కొన్ని సందర్భాలు ఎంత దౌర్భాగ్యస్థితి అంటే తల్లిదండ్రులు తనువు చాలించిన తర్వాత కూడా రానటువంటి స్థితి. ఇప్పుడు రాలేం, ఎట్లాగో పోయింది కదా ప్రాణం, నేను వస్తే వస్తుందా? జూమ్ కాల్లో తండ్రి చితి అక్కడి నుంచి కిరణా నుంచి చూస్తాడు. ఇప్పుడు అటువంటి సందర్భంలో ఏ తండ్రికైనా మన దగ్గర పనిచేసే వాడే మనం చెప్పిన మాట లేకపోతే బాధ అనిపిస్తుంది. ఫస్ట్ బాధ అనిపిస్తుంది, తర్వాత ద్వేషం వస్తుంది, తర్వాత కోపంగా శపిస్తాం వాడిని. వెళ్ళవయ్య నువ్వు నా రాకపోయినా ముఖం చేయించి చెప్పుకొని చెప్తాం. తన పేగు బంధంతో జన్మించినటువంటి వాడు ఆ అంత్యష్టి కూడా లేనప్పుడు ఎంతలా రోధిస్తుంది. ప్రతి ప్రాణి అంతే కదా. ఇప్పుడు ఆత్మ అవన్నీ కూడా శాపాలుగా మారి 2వ తరం 3వ తరంకి వచ్చేసరికి పితృదోషాలుగా మారుతాయి. గ్రహాల కాంబినేషన్స్ బట్టి అది గుర్తించవచ్చు. దానివల్ల ఉన్నతి లోపిస్తుంది, ఆ వంశోద్ధరణ కాదు. పిల్లలు జన్మించినటువంటి వాడు మంచి బుద్ధి కలిగి ఉండాడు, లేదా అన్ని కలిగి ఉన్నా వాడు సమయానికి తండ్రి యొక్క అవసరాలు తీర్చే విధంగా ఉండడు. దాదాపు అవే జరుగుతున్నాయి. ఇప్పుడు
ఇప్పుడు మన కరోనా వచ్చిన సమయంలో చూసాం మనం, ఎవరు కూడా పితృకర్మలు చేసే సందర్భాలు లేవు. అటువంటి సందర్భాల్లో ఏం చేయాలి అంటే పుణ్యతీర్థంలో పితృపక్షాలు కావచ్చు, మహాలయ పక్షాల్లో పుష్కరాలు వచ్చినటువంటి సందర్భంలో వారిని స్మరించి కనీసం తిలతర్పణం చేయమని చెప్పారు. తిలోదకాలు వదిలిపెట్టినా రుణం తీర్చుకునే సందర్భం వస్తుంది. ఇప్పుడు శాస్త్రం ఇదే చేయమని చెప్పట్లేదు కదా, ప్రధానికి ప్రత్యామ్నాయం చెప్పింది, ఆచరించేటువంటి విధానంలో మార్గాలు ఇచ్చింది, సంవత్సరానికి ఒకసారి 15 రోజుల పాటు సమయం ఇచ్చింది. ఇవన్నీ అవకాశం ఉండి ఆచరించకపోవడం వల్ల కలిగే అనర్థాలు అవి. అయ్యా పితృదోషం కలిగింది నాకు ఉన్నతి రావట్లేదు, పితృదోషం కలిగింది నాకు ఉన్నతి లేదు అని ఇప్పుడు లక్షలు పెట్టి ఒక్కోసారి జపము హోమం చేస్తే వచ్చే ఫలితమా అంటే కాదు, వెంటనే ఫలించవు. పితృదోషాలు చేసినా వెంటనే ఫలించడం లేదు. ఎందుచేత అంటే చేసినటువంటి దుష్కర్మ ఇంత, చేసేటువంటి పూజ ఇంత. ఇప్పుడు నువ్వు దుష్కర్మలు చేసి సంపాదించిన ₹1,00,000 తీసుకొని ఎక్కడ పెట్టావు, దాంట్లో ధర్మబద్ధంగా సంపాదించి ₹1 కూడా లేదు, నీ పుణ్యం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కర్మ తొలగిపోదు కదా, ఆ నలిఫై అయినప్పుడే కదా నీకు మళ్ళీ సన్మార్గంలో నువ్వు పడేది. కాబట్టి తల్లిదండ్రులు సేవించాలి, వారి మాటపై విశ్వాసం ఉంచాలి, వంశాచారాలు పాటించాలి. ఇవన్నీ చేసినప్పుడే ఇటువంటి దోష రహితంగా ఉండగలుగుతాం మనం. రైట్. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ గురుగారు, విదేశాల్లోని సైకాలజిస్టే మన దేశంలో జ్యోతిష్యుడు అవతారం ఎత్తాడేమో. సైకాలజీ చిన్న సబ్జెక్ట్ అండి. సరే, ఈ సైకాలజీ నేర్చుకున్న వాళ్ళకి ఈ మాట ఇబ్బంది పెట్టొచ్చు, కానీ అంటే మన అనంతమైనటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి శాస్త్రాలను చూసినట్లయితే చంద్రమా మనసో జాత అంటుంది శాస్త్రం. చంద్రుడు మనఃకారకుడని, చంద్రుడు మనసుకు అధిపతి అని చెప్తుంది శాస్త్రం. ఈ కాగ్నేటివ్ బిహేవియర్ ఈ కాగ్నేటివ్ టెండెన్సీస్ కావచ్చు, ఈ బిహేవియర్ ప్యాటర్న్స్ కావచ్చు, వీటి మీద స్టడీ చేస్తుంది. మన మైండ్ మ్యాప్ చేసి ఇట్లా బిహేవియర్ ఇట్లా ఉంటుందేమో, ఇటువంటి విషయాలని కూడా సైకాలజీలో చెప్తారు. మనం ఏం చెప్తుందంటే చంద్రుడు మనఃకారకుడు కనుక మీ మానసిక స్థితి జాతకంలో ఉన్నటువంటి చంద్రుని ప్రభావం బట్టి చెప్పొచ్చు అని చెప్తాం. ఇప్పుడు ఇంకా లౌకిక ఉదాహరణ చెప్పాలంటే, పౌర్ణమి రాగానే సముద్రంలో పెద్ద ఉప్పెనలు వస్తాయి, ప్రతిసారి వచ్చేటువంటివి. అమావాస్య సముద్రం వెనక్కి వెళ్తుంది అని చెప్తాం. చంద్రునికి నీటికి దగ్గర సంబంధాలు ఉంటాయి. చంద్రుడు నీటిని అట్రాక్ట్ చేయగలుగుతాడు. శరీరంలో ఎంత పర్సెంట్, 70% వాటర్తోనే నిర్మాణం ఉంది. దాంట్లో మరీ ముఖ్యంగా బ్రెయిన్లో అంతే. కాబట్టి ఎక్కువ జలశాతం ఉన్నటువంటి సందర్భంలో చంద్రుని యొక్క ప్రభావం మనస్సుపై ఉంటుంది. బ్రెయిన్ కావచ్చు, అది మనస్సు కావచ్చు. మనస్సు అనేటువంటి పదానికి శాస్త్రీయంగా ఒక అర్థం చెప్పలేం కనుక మన ఆలోచన కావచ్చు, ఇవన్నీ కూడా బుద్ధితో కలిగేటువంటివి. సో ఇవన్నీ కూడా చంద్రుని ఆధీనంలో ఉంటాయి. చంద్రుని ఆధీనంలో ఉన్నటువంటి విషయాల్ని మీ బిహేవియరల్ ప్యాటర్న్స్ చెప్పేటువంటి శాస్త్రం సైకాలజీ. జ్యోతిష్ శాస్త్రం అనంతమైనటువంటిది. ప్రతి గ్రహానికి ఒక ఆధిపత్యం ఇచ్చారు. ఇప్పుడు సూర్యుడు ఆత్మకారకుడని, సూర్యుడు ఆరోగ్యకారకుడని, ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేదని చెప్తాము. సూర్యుడు అని చెప్పారు. సూర్య నమస్కారం చేసేవాళ్ళం పూర్వీకులు. సూర్యునికి అర్ఘ్యం వదిలిపెట్టేవారు. వారు నీటితో సంబంధం లేదు కదండి, కానీ సూర్యుని అర్ఘ్యం వదిలిపెట్టి చేతులు ఎత్తి నమస్కారం చేస్తే సూర్యరశ్మి శరీరం అంతా పడేది. దాని ద్వారా విటమిన్ డి శరీరానికి వచ్చేది, ఆరోగ్యంగా ఉండేటువంటి వాడు. సూర్యరశ్మి పండే ధాన్యాలు తినడం వల్ల కూడా ఆరోగ్యం వచ్చేది. ఇవన్నీ కూడా అంటే 9 గ్రహాల యొక్క విశేషమైనటువంటి వర్ణాలు చెప్పారు. అట్లా చంద్రగ్రహం సంబంధించినటువంటి కేవలం హ్యూమన్ బిహేవియర్ గురించి, మైండ్ సెట్ గురించి చెప్పేటువంటిది సైకాలజీ. కాబట్టి ఒక లిమిటెడ్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. అట్లాగే ఏ టెంపుల్కి వెళ్ళినా నవగ్రహ మండపాలు ఉంటాయి. వాటిని దర్శించుకోండి, వాటి చుట్టూ ప్రదక్షిణ చేయండి, వాటి నైవేద్యం పెట్టండి అంటారు. ఎందుకు? నవగ్రహాలు అనేటువంటి విషయాల్ని మన పూర్వీకులు ఋగ్వేద కాలం పైనే గుర్తుపెట్టారు. కొన్ని యుగాల ముందు నుంచి, యుగాలు చెప్పాలంటే ఋగ్వేద కాలంగా మనం ఈ సైన్స్ అయితే లెక్కబడుతుందో కొలమానం ఉన్నంత వరకు ఇన్ని వేల సంవత్సరాల వెనుక అని చెప్పి చెప్తుందో, అప్పటి నుంచి నవగ్రహాలని ఆరాధన చేస్తున్నాం మనం. ప్రత్యక్షంగా కనిపించేటువంటి గ్రహం సూర్యగ్రహం. సూర్యుని ఆరాధన చేస్తుంటాం, చంద్రుని ఆరాధన చేస్తాం, ప్రవహించేటువంటి నదుల్ని ఆరాధన చేస్తాం, చెట్టుని ఆరాధన చేస్తాం, పుట్టక ఆరాధన చేస్తాం, ప్రకృతిని ఆరాధన చేసి ప్రకృతి ప్రేమికులు మన భారతీయులు. అట్లా నవగ్రహాల విషయానికి వచ్చేసరికి, అంతరిక్షంలో ఉండేటువంటి గ్రహాలు అనేకంగా ఉన్నప్పటికీ, నేటికి సైంటిస్టులు ఇన్ని గ్రహాలను ఖచ్చితంగా లెక్క చెప్పలేటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, ప్రత్యక్ష ఫలప్రదమైనటువంటి 9 గ్రహాలు మాత్రమే అని చెప్పినటువంటి సందర్భం. మనం చెప్పినటువంటి ప్లూటో ఉదాహరణ తీసుకోవచ్చు. అప్పుడే దీంట్లోకి వస్తుందంటారు, అప్పుడే రాదంటారు. వారికి క్లారిటీ లేదు. ఇన్ని పరికరాల నుండి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి సాధన చేసి అవన్నీ చూసి దాని ప్రభావం ఉందా లేదా చెప్పడానికి కూడా సంశయపడుతున్నారు. కానీ ఏది పూర్తి ఇటువంటి పరికరాలు లేనప్పుడు, టెక్నాలజీ డెవలప్ కానటువంటి సందర్భంలో 9 గ్రహాలు ప్రత్యక్ష ప్రభావం భూమి మీద చూయిస్తున్నాయని చెప్పినటువంటి వాళ్ళు మన పూర్వీకులు. దాన్ని ఒక విగ్రహ రూపంలో చేసి అవి ఈ విధంగా ఉంటాయి, ఈ రాజ్యాలపై వాటి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఒక మూర్తి భవించినటువంటి రూపం అక్కడ పెట్టారు. 9 గ్రహాలుగా నిర్ధారణ చేశారు. ఏ గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, ఏ గ్రహాల వల్ల జాతకాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దానివల్ల ప్రకృతిలో మార్పు ఎప్పుడు వస్తాయి,
కాలం ఎట్లా అవుతుంది, వర్షాలు ఎప్పుడు పడతాయి, ఎండాకాలం ఎన్ని రోజులు ఉంటుంది, ఇవన్నీ కూడా నవగ్రహాల యొక్క గతులని ఆధారం చేసుకొని, గ్రహస్థితులని ఆధారం చేసుకొని చెప్పినటువంటి విషయాలు. ఆ నవగ్రహాలు ఇప్పుడు ఎవరైతే మనల్ని శాసిస్తున్నారో వారిని ఇచ్చేవారు మీరు అనుకుందాం. మీకు ప్రీతి చెందితే, మీ అనుగ్రహం నాకు కలిగితే ఏమవుతుంది అంటే కొంతవరకు నేను లాభపడగలుగుతాను. అట్లా మన కర్మలు ఇచ్చేటువంటి గ్రహాలు కొన్ని ఉంటాయి కదా, అవి పైన శాసిస్తున్నాయి. వాటి ఆరాధన చేయడం వల్ల, నమస్కారం చేయడం వల్ల, వాటి ప్రీతిగా చేసేటువంటి కర్మలు చేయడం వల్ల ఏమవుతుండేవి, వాటి అనుగ్రహానికి మనం కారకులం అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం చేసేటువంటి జీవన విధానంలో కొంచెం సాఫీగా వెళ్ళగలుగుతాం. సో నవగ్రహ ఆరాధన అనేది పూర్వకాలం నుంచి ఉన్నటువంటి విషయం. ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ కూడా పూర్తి ఎన్ని గ్రహాలు ఉన్నాయని చెప్పేటువంటి స్థితిలో నేటికి లేదు. కాబట్టి మనం ఇవన్నీ కూడా ఎట్లా సాధ్యపడాయి అంటే పూర్వీకుల యొక్క సాధన చేత, దివ్య దృష్టి చేత అవన్నీ కూడా కఠినంగా ఉండేటివి. ఆ విధంగా సాధన చేయగలిగారు కాబట్టి కొన్ని యుగాలు వచ్చినా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా వారు గుర్తుపట్టనంత ముందే టెక్నాలజీ ముందే అన్వయం చేసి పెట్టారు. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే అది వచ్చిన తర్వాత ఫలానా వాళ్ళు ఇక్కడ చెప్పి ఉన్నారు ఇప్పుడు సో ఇటువంటివన్నీ కూడా పుష్పక మనం విమానంలో ఎగరగలుగుతామని చెప్పాము. నీటి నుంచి విద్యుత్ వస్తుందని చెప్పారు మన పూర్వీకులు. ఎట్లా సాధ్యపడుతుంది అంటే ఫలానా వారు అప్పుడే చెప్పారు కాబట్టి ఇక్కడ సాధ్యపడింది అనుకుంటున్నారు తప్ప ఈ టెక్నాలజీ అంతా వాళ్ళకి ముందే అవగాహన ఉంది అని పూర్తిగా జీర్ణించుకునేటువంటి స్థితిలో కూడా వాళ్ళు లేరు. ఈరోజు మనిషి జీవితం మీద అత్యంత ప్రభావం చూపించేది దిష్టి కొట్టినరా, దిష్టి పెట్టారా, అసలు ఏ ఇంట్లో చూసినా ఇదే చర్చ నడుస్తుంటుంది. దానికోసమే రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కదా. అసలు దిష్టిని జ్యోతిష్యపరంగా ఎట్లా వివరిస్తారు మీరు? ఏం లేదండి, ఈ మధ్య ఒకటి నేను చూశాను, ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకొని దానికి ఏదో మంచి మాటలు చెప్పారు రోజు. విన్నాను నేను కూడా. ఒక గ్లాస్లో తీసుకొని దానికి ఏదో చెడు మాటలు చెప్పారు. నువ్వు మంచివాడు కావు, నీ నీళ్ళు మంచిది, నీ స్వభావం మంచిదా, నీ రుచి బాగాలేదు అని ఏదో ఒకటి అంటే చెడు భావం కలిగించేటువంటి మాటలు చెప్పారు. అటువంటి సందర్భంలో మనం 5 డే ఒక 9 రోజులకో 10 రోజులకో చూసినప్పుడు దీంట్లో అన్నీ కూడా దాంట్లో ఉండేటువంటివన్నీ నీరు ఏదైతే పాజిటివ్ మాటలు చెప్పామో ఆ నీరన్నీ కూడా బాగున్నాయంట. ఈ నెగిటివ్ చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాడైపోయి ఉన్నాయట. అట్లాగా ఈ దిష్టి అనేటువంటి పదానికి సరైన అర్థం చెప్పాలంటే ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రభావం చూపించడం చెప్పుకోవాలి. వాళ్ళు బాగున్నారండి అనడంలో తప్పులేదు. పిఎస్ గారు బాగున్నారండి అంటే మీరు తీసుకునే దానిలో ఉంటుంది. అదేంటి శర్మ గారు వచ్చి నన్ను బాగున్నావు అన్నారు, నాకు దిష్టి తగులుతుందా, నన్ను నెగిటివ్గా ఆలోచన చేశారా, బాగున్నారంటే ధన్యవాదాలు అంటే నేను బాగున్నాను, సంతోషం, ఈశ్వరానుగ్రహం, ఏదో నేను చేసుకున్నటువంటి పుణ్యఫలం, ఏదో డైట్ ఆచరిస్తున్నాను, సమయానికి ఆహారం తీసుకుంటాను కాబట్టి ఆరోగ్యంగా నేటికి ఉండగలిగినాను అంటే అక్కడ ధోరణి మారిపోయింది. గమనించండి. అదేమిటి నేను బాగున్నాను నేను చేతి పెట్టుకున్నటువంటి వాచ్ని బట్టి చూసుకో అనుకోవచ్చు, నేను పైనుంచి చేసేటువంటి కోటును బట్టి అనవచ్చు, శర్మ గారికి ఆ కోటుపై దృష్టి ఏమిటి అనేటువంటి భావన మీకు కలిగింది అనుకోండి, మీరే నెగిటివ్ చేసుకున్నట్టు. సో ఒకసారి నెగిటివ్ మైండ్ సెట్ వచ్చిందనుకోండి, అవన్నీ కూడా ఏమవుతుందంటే మనం చేసేటువంటి పనుల్ని వెనక్కి లాగుతుంటాయి. ఫ్రీ మైండెడ్గా మనం చేయలేం పని. ఇంకోటి కొన్ని సందర్భాల్లో ఎనర్జీ ఫ్లో అంతటా ఉంటుంది. మంచి అంటే మంచి పోతుంది, చెడు అంటే చెడిపోతుంది. ఇక్కడ మనకున్నటువంటి ఒక సాధన ఏంటంటే మనం తీసుకునే విధానం బట్టి అది దృష్టో కాదో చెప్పొచ్చు. దృష్టి అంటే కనిపించేటువంటిది, మనం దాని దిష్టి కూడా అంటుంటాం. అంటే ఒక రకమైనటువంటి మనం అందరికీ పాజిటివ్ ఆరా ఉంటుందండి. పొద్దున్న లేసి దండం పెట్టుకుంటాం, మంచి పని చేస్తాం. సరే నాస్తికుడు వాడు దేవత ఆరాధన చేయాలంటే ఏదో ఒక సమయంలో మంచి పని చేస్తుంటారు. దానివల్ల కొంత పాజిటివిటీ వస్తుంది. సహాయం చేస్తాం, తృప్తి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా రోజు నిద్రపోగలుగుతాం. ఫలానా వాడికి మంచి పని చేశాను అంటే తృప్తి వస్తుంది. దానివల్ల పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ డే ఏమనిపిస్తుంది, ఈరోజు ఒకరు చేశాం కదా తృప్తిగా ఉన్నారు, రేపు ఇంకో ఇద్దరు చేస్తే ఇంకా తృప్తిగా ఉంటాను. అంటే మన తృప్తి కోసం మనం మంచి కర్మలు చేసుకుంటూ పోతుంటాం. ఈ నెగిటివ్ ఎనర్జీ ఏమవుతుందంటే మనం చేసేటువంటి కొంతవరకు కలియుగ ధర్మం అని చెప్పుకోవచ్చు. ఏడ్చే వాళ్ళు చాలామంది అనేకంగా ఉన్నారు. సరే వాళ్ళు గొప్పగా ఉన్నారు అని చెప్పడంలో మనం తీసుకునే పద్ధతి ఒకటైతే వాళ్ళు నిర్వచించేటువంటి పద్ధతి కూడా ఇంకోలాగా ఉంటుంది. ఎంత బాగున్నా ఫలానా వారేంటండి, ఓ గొప్పవాడు ఉన్న చదువుకొని కష్టపడి ఒక అధికారం సంపాదించాడు, వాడికి ఏదో అదృష్టం కలిసి వచ్చింది అంటాడు. వీడు కష్టపడితే ఎవడు చూడడు, అదృష్టం కిందకి పేరు పెడతారు. సో ఇవన్నీ కూడా కొంత నెగిటివ్ ప్రభావం చూపిస్తాయి, కాదని కాదు. దానికి చిన్న చిన్న రెమెడీ చేయడం వల్ల కర్మం తొలగించేటువంటిది ఏంటి, ఇదన్నీ కూడా కర్మ కింద లెక్క పెట్టినప్పుడు కర్మం తొలగించేంటి ఉప్పు. మనం ఉప్పు నూనె చేతికి తీసుకొని చూడండి, తైలభ్యంగా పూర్వకాలంలో చాలామంది నూనె రాసుకొని స్నానం చేసేది. దానివల్ల నెగిటివ్ ఎనర్జీ పోయేది. శారీరకంగా కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ దృష్టి ప్రభావం, ఈ నెగిటివ్ ఫోర్సెస్ అన్నింటి కూడా తొలగించేసేది. కొంత దుడ్డుప్పు వేసి మంచినీటిలో స్నానం చేయడం వల్ల కూడా ఈ ప్రభావం పోతుంటాయి. ఇవన్నీ కర్మను తొలగించేటువంటివన్నీ కూడా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మళ్ళీ నీటి నుంచి వచ్చింది. అందుకే నీటి మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు వాళ్ళు. సో పంచభూతాలు ఆధీనంలో ఉన్నప్పుడు ఇవన్నీ ప్రభావం చూపిస్తాయి. పంచభూతాలకు అతీతంగా పోయినప్పుడు ఇవేం ప్రభావం చూపించవు.
సో ఈ లోబడి ఉన్నప్పుడే ఈ దృష్టి ప్రభావం, గుడ్ ఆరా, పాజిటివ్ ఆరా, నెగిటివ్ ఆరా అన్నీ కూడా ఈ పంచభూతాలు లోబడి మనం శరీరంతో ఉన్నప్పుడు చూస్తాయి. బియాండ్ దట్ వెళ్ళినప్పుడు ఇవేం ప్రభావం చేయించవు. కాబట్టి దాని మీద ప్రత్యేకంగా మనం దృష్టి పెట్టకుండా మనం చేయాల్సినటువంటి కర్మ సరిగ్గా చేసుకోగలిగితే, మనం ధర్మం పాటిస్తున్న విషయం మనకు సంపూర్ణ అవగాహన ఉంటే ఇంకొకరికి ఇంప్రెస్ చేయాల్సిన అవసరం మనకు లేదు. మీరు మంచి అయినా చెడు అంటారు, చెడైనా మంచి అంటారు. సో పర్స్పెక్టివ్ వాళ్ళు చూసే విధానం బట్టి ఉంటుంది తప్ప మనం ఆచరించే విధానం బట్టి. లోకో భిన్న రుచి అంటారు కదా, అంతే కదా. ఇప్పుడు మీరు చూసే విధానం బట్టి నేను ఎట్లున్నానో మీరు డిసిషన్కి వస్తారు, వారు కన్క్లూషన్కి వస్తారు. కానీ మనం చేసేటువంటి పని ఏంటనేది మన సంపూర్ణ విశ్వాసం ఉన్నప్పుడు మనం అప్రతితంగా వెళ్ళిపోవాలి. మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వారేమనుకుంటారు, వీరేమనుకుంటారంటే ఈ కలియుగంలో కనీసం ఇంటి నుంచి బయటకు కూడా వచ్చేటువంటి స్థితి ఉండదు. కాబట్టి దృష్టి ప్రభావం మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా మన పనులు చేసుకుంటూ పోవాలి. అద్భుతం గురుగారు, మీ ఎక్స్ప్లెనేషన్ మామూలుగా లేదు. రైట్, ఇప్పుడు మేము కొన్ని సంక్షిప్తంగా జవాబు చెప్పే కొన్ని ప్రశ్నలు అడుగుతాను గురుగారు, సంక్షిప్తంగా చెప్పండి. కవలల జాతకం ఒకేలాగా ఎందుకు ఉండదు? మనము టైం తీసుకున్నప్పుడు గంటలు, నిమిషాలు, నిమిషంలో సెకండ్స్ కొంతవరకు మనం ఈ ఆంగ్ల కొలమానం లెక్క పెట్టగలుగుతాం. దాంట్లో లిప్త కాలము, కనురెప్పగట్టిన సమయం అని చెప్పేసి ఇంకా సూక్ష్మాతి సూక్ష్మంగా గణించేటువంటి పద్ధతి జ్యోతిష్ శాస్త్రంలో ఉంది. ఒక క్షణం పాటు యాక్సిడెంట్ జరుగుతుంది అనుకుందాం. ఒక క్షణంలో పక్కన ఒకటి దెబ్బ తగులుతుంది, ఒకటి తగులుతుంది. క్షణం పాటు ఒక రెప్ప కొట్టిన సమయం, సెకండ్ కన్నా తక్కువ. అటువంటి సందర్భంలో ఒకటి దెబ్బ తాకుతుంది, ఒకటి తరగట్లేదు. మరి పుట్టిన సమయానికి ఒక నిమిషమో, అర నిమిషమో, ఒక సెకండ్లో సగభాగమో గ్యాప్ ఉంటుంది. మనం దాన్ని గమనించకుండా ఏం చేస్తామంటే 2 గంటల 30 నిమిషాలు అంటే 30 నిమిషాలు ఇద్దరికి రాసిస్తాం. అంత లోతైన విశ్లేషణ చేయగలిగితే గ్రహాలు మారుతుంటాయి, గ్రహాల యొక్క గతులు మారుతుంటాయి. దాన్ని బట్టి ఫలితమే మారిపోతుంటుంది. కొన్ని కర్మలు ఒకలాగుంటాయి, కానీ అన్ని కర్మలు ఒక రకంగా ఫలితం ఇవ్వలేవేమో. ఒక వ్యక్తి చనిపోతాడు అని జ్యోతిష్యుడు చెప్పొచ్చా? చెప్పకూడదు. జ్యోతిష్ శాస్త్రం ఎంతవరకు చెప్పాలి అంటే, జ్యోతిషం అని చెప్పాము అంటే జ్యోతి అంటే వెలుగు, దూరంగా ఉండేటువంటి విషయాన్ని ముందుగా గ్రహించే చెప్పేటువంటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం. ఎక్కడో దూరాన్ని దీపం వెలిగించామనుకోండి, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు చూసి చెప్పగలుగుతాం. జ్యోతిష్ శాస్త్రంలో ఎంతవరకు చెప్పేటువంటి అవకాశం ఇచ్చిందంటే, గణితం ద్వారా మనం అది సాధ్యపడుతుంది, కానీ జీవితం ఒక మనిషి యొక్క ఉన్నతికి దోహదపడే విధంగానే జ్యోతిష్ శాస్త్రం చెప్పమని చెప్పారు. ఇప్పుడు ఈ కర్మ చేస్తున్నారు, ఇది కలిసి వస్తుందా రాదా, పూర్వజన్మ కర్మ ప్రభావం చూపిస్తున్నాయా, డ్రాబ్యాక్స్ ఉన్నాయా, బాగా ఎదగలుగుతారా, ఇటువంటి విషయాలు కలిసి వస్తుందా రాదా, ఏ సమయంలో అటువంటివి చేయాలి, అటువంటివి చెప్పమన్నారు తప్ప మృత్యువు చెప్తే ఎప్పుడో 20 ఏళ్ళకి మృత్యు ఉందనుకోండి, వాడి భీతి ఇప్పటి నుంచే ప్రారంభమవుతుంది. దానివల్ల వాడు ఏం చేస్తా అంటే ఈరోజు చేయాల్సినటువంటి కర్మలు కూడా సరిగ్గా చేయలేడు. 20 సంవత్సరాల తర్వాత నాకు ఏమవుతుందో అనేటువంటి భావనలో ఉంటారు. అట్లా భావంతో నెగిటివ్ మైండ్ సెట్తో ఉండి కూడా వాడు కనీసం వాడి శరీరం వదిలిపెట్టండి, కుటుంబ పోషణ కూడా చేయడు. వాడు కుటుంబ పోషణ చేయడు, వాడి శరీరం దృష్టి ఉండదు, అనేక వ్యసనాలకి అలవాటు పడుతుంటాడు. కాబట్టి మంచి మాత్రమే జ్యోతిష్ శాస్త్రం చెప్పమని చెప్తుంది. చెప్పడం సాధ్యమే, కానీ జ్యోతిష్ శాస్త్రం మట్టుకి తెలుసుకోవాల్సిన విషయాలంటే మంచి మాత్రమే తెలుసుకోవాలి, మంచినే ఆచరించాలి. నాస్తికుడి పైన కూడా గ్రహాల ప్రభావం ఉంటుందా? గ్రహాల ప్రభావం ఉండడం వల్లనే వాడు నాస్తికుడిగా మారుతాడు. ఇప్పుడు నవమభావం బుధుడి జాతకంలో బలంగా లేనప్పుడు ఇవన్నీ కూడా నాస్తికతత్వానికి దారితీస్తాయి. ఎంత నాస్తికుడైనా బాగా గమనించండి. ఒక నాస్తికుడు తీసుకొని వాడి జాతక విశ్లేషణ చేసినప్పుడు, వాడి జాతకంలో ఏలినాటి శని వచ్చినప్పుడు 3వసారి ఖచ్చితంగా వాడు జాతకంలో ఏలినాటి శని వచ్చినప్పుడు వాడు మూలాలు వెతుకుతాడు, డౌట్ లేదు దాంట్లో, ఎవరైనా సరే. అటువంటి సందర్భంలో ఏమవుతుంది, మూలాలేంటి, ధర్మము, భారతదేశము, కర్మభూమి, ఇవన్నీ కాబట్టి వాడికి మళ్ళీ దానిపై విశ్వాసం రావాల్సిందే. అంటే తాత్కాలికంగా వాడు విశ్వసించకుండా ఉంటాడేమో. ఎందుకు విశ్వసించాడంటే వాడు కోరినటువంటి కోరిక కాలేదు, కోరినటువంటి కోరిక తగినటువంటి ప్రయత్నం వాడు చేయలేదు, ప్రయత్న లోపం ఉంది కాబట్టి వాడు నాస్తికుడుగా మారుతాడు. భగవంతునిపై నాకు విశ్వాసం లేదంటాడు. నాకు విశ్వాసం లేదన్నప్పుడు వాడేమనుకుంటాడంటే నేను నాస్తికుడిని అనుకుంటాడు. కానీ మేమేం చెప్తామంటే, ఈ గ్రహాల ప్రభావం ఈ విధంగా ఉన్నాయి కాబట్టి నువ్వు శాస్త్రాన్ని నమ్మట్లేదు అని మేము చెప్తాం. భోజనం చేసేటప్పుడు కొన్ని మెతుకులు తీసి పక్కన పెడుతుంటారు, ఎందుకు అట్లా? సకల భూత హితం కోరుతుంది మన ధర్మం. ఇప్పుడు ఆ పక్కనే చీమలు ఉంటాయి, అవి జీవులు, అవి ప్రాణులు, వాటికి కూడా క్షేమం కోరి వాటికి కూడా తినేటువంటి సందర్భంలో వాటి పెడితే ఆహారం తింటుంటాయి. దాంట్లో 2 ఉన్నాయి అనుకోండి. తినేటువంటి సందర్భంలో వంట చేసి పెడితే అక్కడ చీమలు వీటిపై వచ్చేటువంటి అవకాశం ఉంది, వంట అంతా పాడు చేసే అవకాశం ఉంది. సరే, ఇంకా మనం దయతలిచి సకల భూతాల యొక్క హితం అంటే సకల ప్రాణి హితం కోరేటువంటి ధర్మం ఏదైనా ఉందంటే కేవలం సనాతన భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మం ఒకటే. కాబట్టి ఆ పక్కన ఉన్నటువంటి చీమలకి ఎంత ఇల్లు కట్టుకున్నా, ఎంత బంగాళాలు కట్టినా చీమలకి సహజంగా వస్తుంటాయి, ఏదో ప్రాణి వస్తుంటుంది. వాటి హితం కోరి కొంత నీళ్లు అవపోసం చేసి కొంత నీళ్ళు వేస్తుంటాం, కొంత 2 మెతుకులు అక్కడ వేస్తుంటాం. అంటే నేను మాత్రమే తినడం లేదు, నాతో పాటు ఇంకో జీవికి కూడా ఆహారం పెడుతున్నటువంటి సద్భావంతో అక్కడ వేస్తుంటాం. కాలి మెట్టలకి గర్భసంచికి సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎందుచేత అంటే శరీరంలో నాడీ వ్యవస్థ అనేటువంటిది చాలా
కొన్ని వేల నాడులు శరీరంలో ఉన్నాయి. అక్యుపెంచర్ అని చూస్తాం మనం. ఈ ఫలానా చోట్ల నొక్కితే ఆయా అవయవాలన్నీ కూడా స్థిరమవుతాయని చెప్తుంటారు. అట్లాగా గర్భానికి ఖాళీ వేలికి, మనం బొటన వేలు పక్కన ఉన్నటువంటి వేలికి ఉన్నటువంటి నాడీ వ్యవస్థ ఏది ఉంటుందో గర్భానికి లింక్ అయి ఉంటుంది. అందుకే పెళ్లిలో చంద్రగ్రహం సంబంధించినటువంటి లోహం వెండి చలవం చేస్తుంది కాబట్టి వేలికి పెడుతుంటారు. స్త్రీ శరీర నిర్మాణం ఎలాగ ఉంటుంది, పురుష శరీర నిర్మాణం ఎలాగ ఉంటుంది. మరి పురుషుని పెట్టరు. ఎందుచేత అంటే స్త్రీ గర్భం దాలుస్తుంది. గర్భంలో ఎక్కువ భాగం నీటితో ముడిపడి ఉంటుంది. ఈ నీరంతా కూడా చంద్రుని ఆధీనంలో ఉంటాయి. చంద్రగ్రహ సంబంధించినటువంటి లోహం వెండి కాబట్టి వెండితో చేసినటువంటి కొంత మోతాదు కలిగినటువంటి వెండితో చేసినటువంటి మెటల్ కాలకు పెట్టడం చేత ఈ గర్భస్థమైనటువంటి దోషాల నుంచి మనం రక్షింపబడతామనేటువంటి సద్భావన చేత మెటల్ పెడుతుంటాం పెళ్ళిలో. ఎందుచేత పెళ్ళిలో అంటే ఆ పెళ్లి తర్వాతనే గర్భధారణకి అవకాశం అయినటువంటి సమయం కనుక అప్పుడే మెటల్ పెడుతుంటాం. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులేంటి? భార్యను వెంట పెట్టుకొని ఉండాలి. తీర్థయాత్రలు చేయకూడదు. నదీ స్నానాలు చేయకూడదు. దీంట్లో లోతుగా చెప్పాలంటే అనేక శాస్త్ర నియమాలు చెప్పబడ్డాయి. ముఖ్యంగా లౌకిక కాలంలో ఈరోజు ఆచరించవలసినటువంటివి క్షౌరం లాంటివి చేయకూడదు. పరస్త్రీ వ్యామోహం కలగకుండా చూసుకోగలగాలి. రెండవది తీర్థయాత్రలు కూడా చేయకూడదని చెప్పారు. అదేమిటి పుణ్యం సంపాదించుకోకూడదా అంటే ఆ సమయంలో ఏం చెప్పారంటే ఇంటి పట్టునే ఉండి ధర్మాన్ని ఆచరించమని చెప్పారు. గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాలు అనారోగ్యం సంభవించవచ్చు. ఏ సమయంలో వస్తుందో తెలియదు. భర్త యొక్క అవసరం తప్పకుండా ఉంటుంది. తాను గర్భంలో ఉన్నటువంటి వాడు వంశోద్ధారకుడు కావచ్చు. ఆయన పుత్రికా జననమైనా సరే పుత్రుడు జన్మించినా సరే వంశాన్ని ఉద్ధరించేటువంటి వాళ్ళు. కనుక అటువంటి సందర్భంలో భార్యని కనిపెట్టే ఉండమని చెప్పారు. తీర్థయాత్రలు వెళ్తే పూర్వకాలంలో వారం పాటు వెళ్ళేటువంటి వాళ్ళు కాబట్టి ఇంట్లోనే ఉండమని చెప్పారు. భార్య యొక్క ఆరోగ్యం మీద దృష్టి పెట్టి ఇంట్లో జపాలు పారాయణాలు చేయమన్నారు. దాని ద్వారా పుణ్యం వస్తుంది. భాగవతం వినమన్నారు. భాగవతం వినడం వల్ల గర్భంలో ఉన్నటువంటి వాడే ఉద్ధరింపబడతాడు అని చెప్పారు. దేవుడికి పిజ్జా బర్గర్లు ఎందుకు నైవేద్యంగా పెట్టకూడదు? పెట్టవచ్చు, దోషం లేదు. ఇప్పుడు భక్తికంగా కన్నప్ప మాంసం పెడితే భగవంతుడు తిన్నాడు. ఆ లెవెల్లో మన భక్తులు దారి చూసుకోవాలి. ఆ లెవెల్లో భక్తి లేనప్పుడు పిజ్జా బర్గర్ అయిన కర్మ మీరు మంచి పండు పెట్టినా భగవంతుడు స్వీకరించేటువంటి స్థితిలో ఉంటాడు. ఆయనకు లేక కాదు, సృష్టి అంతా కూడా ఆయన ద్వారా వచ్చేటువంటిది. కాబట్టి భక్తి ప్రధానం చెప్తుంది శాస్త్రం. సరే పిజ్జా బర్గర్లు ఆ రోజులు లేవండి అంటే ఎందుకు లేవండి? పిండి వంటకాలు ఆ రోజులు కూడా ఉన్నాయి. దాని రూపం మారిందంతే. ఇప్పుడు అవే పిండి వంటకాలు, అవే ధాన్యాలు, ఈశ్వర సృష్టిలో వచ్చినటువంటి ధాన్యాలే, దాని ద్వారా వచ్చినటువంటి పిండే. దాని ద్వారా ఇప్పుడు రూపం మార్చి దానికి ఏదో పేరు పెట్టేసి వికృతమైనటువంటి ఆకారంతో మనం చేస్తున్నాం. కాబట్టి మనం భక్తికంగా పిజ్జా బర్గర్లు పెట్టవచ్చు. సరే దీన్ని విమర్శ అని ఉద్దేశం కాదు, కానీ భక్తి ప్రధానం అని నేను చెప్పదలుచుకున్నాను. భక్తి ప్రధానంగా ఉన్నప్పుడు భగవంతునికి ఎంగిలి పండ్లు ఇస్తే రాముల వారు తిన్నారు. కాబట్టి భక్తి ప్రధానం. భక్తి లేనప్పుడు పండ్లు ఫలాలు పెట్టిన ఈశ్వరుడు స్వీకరించాడు. దేవాలయంలో సవ్య దిశలోనే ఎందుకు ప్రదక్షిణ చేయాలి? ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయ్యే పద్ధతితో ఉంటుంది. ఎనర్జీ ఫ్లో అయ్యేటువంటి దిశ ఉంటుంది. మనం ఉత్తరం వైపు తల పెట్టుకొని ఎందుకు పండుకోకూడదు అంటే మ్యాగ్నెటిజం చదివితే దాంట్లో నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయి. ఎనర్జీ ఫ్లో ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తుందని చూస్తారు. అది శరీరాన్ని తట్టుకునే విధంగా ఉండాలి. ఎనర్జీ లేనప్పుడు ఏమవుతుందంటే మతి భ్రంశం అవుతుంది. సో దేవాలయంలో కూడా ఎటువైపు నుంచి ఎనర్జీ ఫ్లో ఉంటుంది ఆ చూసి ప్రదక్షిణ విధిని దేవాలయంగత్వం అంటుంది శాస్త్రం. ప్రదక్షిణ విధిగా కుడి చేయి వైపు ఉండేటట్టుగా చూసుకొని వెళ్ళమని చెప్పారు. మనకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వారికి కుడి చేయి వైపు నుండి మనకు కుడి చేయి వైపుగా, మనకి కుడివైపు వారు ఉండేటట్టుగా అటువైపుగా వెళ్ళమని చెప్పారు. ఇద్దరు కూర్చున్నారు పెద్దవాళ్ళు, మధ్య నుంచి వెళ్ళకూడదు. ఎంజాయ్ వారికి ఎడమవైపుగా వెళ్ళి వారు మన కుడివైపుగా ఉండేటట్టుగా అట్లా ఆ పక్క నుంచి దాటమని చెప్పారు. సో పెద్దవాళ్ళంటే కొద్ది గొప్ప సాధన చేసినటువంటి వాళ్ళు, కొద్ది అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, లౌకికంగా చెప్పాలంటే సో ఎనర్జీ లెవెల్స్ వాళ్ళు కొంత ఉన్నతంగా ఉన్నారు. కాబట్టి దేవాలయంలో కూడా నిత్య అర్చన ద్వారా వచ్చేటువంటి శక్తి చేత ఆ ఎనర్జీ ఫ్లో అటువైపు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వెళ్తే శరీరంలోకి ఆ ఎనర్జీ వస్తుంది అని అట్లా చేయమని చెప్పారు. విఐపి దర్శనాలు చేసుకునే వాళ్ళకి దేవుడు ఎక్కువ వరాలు ఇస్తాడా? ఇవ్వడు, సందేహమే లేదు దాంట్లో. ఎందుచేత అంటే తాత్కాలికంగా వాడు తృప్తి పడతాడేమో. నేను వెళ్ళాను, స్వామివారి తాకగలిగాను, నేను ఈ హోదాలు ఉన్నా కాబట్టి నాకు అవకాశం లభించింది అనుకుంటాడేమో. కానీ ఈశ్వరుడు తెలుసు ఎవరికేమి ఇవ్వాలది. పాత్ర కొద్ది దానం అంటారు చూడండి, అట్లాగా ఈశ్వరుడు తెలుసు వారికి ఏమి ఇవ్వాలి, అంతవరకే ఇస్తాడు. నిజంగా భక్తుడు ఉంటాడు, ఎక్కడో దేవాలయం బయట దూరం నుంచి చూస్తుంటాడు, స్వామి దర్శనం కలిగితే చాలు అనుకుంటాడు, నమస్కారం చేస్తాడు. అంత అవకాశం లేదు, వాడు 200 రూపాయలు లేవు టికెట్ పెట్టుకుని గుళ్ళో వెళ్ళడానికి. ఏం చేస్తాడు? శిఖరం చూసి దండం పెడతాడు. దేవాలయంలో శిఖర దర్శనము, అర్చక దర్శనము, ఆ విధంగా అర్చకుని చూసినా కొంత పుణ్యం వస్తుందట, దేవాలయ స్తంభాలను చూసినా కొంత పుణ్యం వస్తుందట, శిఖరం చూస్తే కొంత పుణ్యం వస్తుందట. ఈ విఐపి కల్చర్లో ఏంటంటే అవేం చూపించకుండా గుళ్ళో తీసుకెళ్ళిపోతారు. పుణ్యం ఎక్కడ దానికి రాదు. సో కొంతవరకు వస్తుందేమో కానీ పూర్తి స్థాయిలో అయితే భక్తిగా ఉన్నటువంటి వాడికి పుణ్యం వస్తుంది.
ఈ వీటిని అతిక్రమించి ధర్మాన్ని అతిక్రమించినటువంటి వాడికి తాత్కాలిక ఆనందం పొందుతాడు అంతే. ఓంకారం దానికి ఏంటున్న శక్తి ఏంటి? ఓంకారం ఈ సృష్టికి మూలం అని చెప్తారు. ఈ సృష్టికి ఒక శబ్దం నుంచి ఈ సృష్టి ఉద్భవించిందని చెప్పేసి అంతెందుకండి, ఇప్పుడు ఈ మధ్య ఒక వ్యాసం చదివాను నేను. సూర్యుని ద్వారా వచ్చేటువంటి శబ్దాన్ని రికార్డ్ చేస్తే నాసా వాళ్ళు, దాని ద్వారా వచ్చేటువంటి శక్తి ఓంకారంగా వినిపిస్తుందట వారికి. మనం ప్రతిదానికి ఓంతో ప్రారంభిస్తాం. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ, ప్రతి మంత్రానికి ఓంకారం జోడిస్తుంటాం. ఓం అనేటువంటి శక్తి షట్చక్రాలని కూడా యాక్టివేట్ చేసేటువంటి శక్తి ఉంది ఓంకారానికి. ఓం ఓం అంటుంటాం మనం. కాబట్టి ఈ శక్తి అనేది మనలో ఉన్నటువంటి షట్చక్రాలని, ఈ బాడీని, ఈ శరీరాన్ని, కాస్మిక్ పవర్ని అలైన్ చేసేటువంటి శక్తి ఓంకారానికి ఉంది. సృష్టి ఆరంభంలో ఉద్భవించినటువంటి ఏకైక శక్తి ఓంకారం. ఓంకారం చాలా విశేషమైనటువంటి శక్తి. దాన్ని అర్థం చేసుకోగలగాలి, దాన్ని సాధన చేసుకోగలగాలి. 108 సంఖ్యకున్న విశిష్టత ఏంటి? మళ్ళీ చెప్తా. 108 సంఖ్యకున్న విశిష్టత ఏంటి? సృష్టి కాలచక్రం నడిచేటువంటివి గ్రహాలు, రాశులుగా చెప్పుకుంటాం. 12 రాశులు, 9 గ్రహాలు, 12 × 9 108. ఇంకా లోతుగా వెళ్తే 27 నక్షత్రాలు ఉంటాయి. ప్రతి నక్షత్రానికి ఒక పాదం ఉంటుంది. 27 × 4 108. ఇట్లాగా సృష్టి మూలాలన్నీ కూడా ఈ అక్షరం చుట్టే ఉంటాయి. కాబట్టి అష్టోత్తరాలు అని చెప్పేసి అష్టోత్తర నామాలని 101 నామాలు పెట్టుకోవచ్చు, 109 నామాలు పెట్టుకోవచ్చు. అంటే ఈ మన ద్వారా ఉచ్చారణ ద్వారా వచ్చేటువంటి శక్తి తరంగాలని, ఆ కాస్మిక్ పవర్ని అలైన్ చేయడానికి ఏర్పడినటువంటి గొప్ప సంఖ్య 108, 108 అనుకుంటాం. అదే ఈరోజు కూడా మమ్మల్ని అంబులెన్స్ రూపంలో రక్షిస్తుంది. ఇప్పుడు ఈశ్వరుడు రక్షించేటువంటి వాడు కాబట్టి ఆ కారణం చేత ఇది పెట్టారో నాకు తెలియదు, కానీ రక్షించే సంఖ్య అని చెప్పుకోవచ్చు. రకంగా భగవత్ అనుగ్రహానికి కృపకి పాత్రలయ్యేటువంటి సంఖ్య అని చెప్పుకోవచ్చు. గృహప్రవేశ సమయంలో కుడి కాలు ముందు పెట్టండి అంటారు. ఎందుకు? 2 కాలు మంచివే, కొడి ఎడమ అనేటువంటి వాదించేటువంటి వాళ్ళు. కొన్ని కాళ్ళతో కొన్ని పనులు చేయమన్నారు, కొన్ని చేయకూడదు అని చెప్పారు. సో శుభం అశుభం అనే 2 పదాలు ఉన్నప్పుడు మంచి ఉన్న చోటే చెడు ఉంటుంది, చెడు ఉన్న చోటే మంచి ఉంటుంది. ఇవి 2 ఉంటాయి. నెగిటివ్ ఉన్న దగ్గర పాజిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉన్న చోటే నెగిటివ్. వెలుగు నీడలే అంతే కదా. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఏం చేయమన్నారంటే శరీర నిర్మాణం బట్టి కుడివైపుగా దీనికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు కొందరికి ఎడమ చేయి అంత అలవాటు ఉన్నా ఇది ఇచ్చే శక్తి అది ఇయ్యలేదు. మీరు బాగా గమనించారు. ఈ చేతో రాయగలుగుతారు, ఈ చేతో క్రికెట్ ఆడగలుగుతారు, ఈ చేతో బౌలింగ్ వేయగలుగుతారు. కానీ అల్టిమేట్గా శక్తి చూసినట్లయితే ఈ శక్తి కుడివైపు ఉన్నటువంటి శక్తికి ఎడమవైపు లేదు. మనం చూసినట్లయితే మన బ్రెయిన్ని 3 భాగాలుగా ఉంటాయి. సెరిబ్రమ్, సెరిబెల్లం, మెడిల్లా ఆబ్లాంగేట్ అని చెప్పి 3 భాగాలుగా ఉంటాయి. ఇటువైపు బ్రెయిన్ పాడైతే ఇటువైపు శరీరం పడిపోతుంది, ఇటువైపు బ్రెయిన్ పాడైతే ఇటువైపు శరీరం పాడైపోతుంది. సో ఇవన్నీ కూడా నాడీ వ్యవస్థలో చూసినప్పుడు కుడివైపు కాస్త ప్రశస్తమైనటువంటిది కాబట్టి సకల శుభాలు కోరేటువంటిది, పాజిటివ్ ఎనర్జీ అని చెప్పాలి. లౌకికంగా చెప్పాలంటే పాజిటివ్ ఇచ్చేటువంటిది. కాబట్టి అట్లా వేయడం వల్ల అభ్యంతరం ఏం లేదు, కానీ దీనివల్ల చేయడం వల్ల శ్రేయోదాయకంగా ఉంటుంది. పితృపక్షాల్లో శుభకార్యాలు ఎందుకు చేయకూడదు? పితృపక్షాల్లో ఖచ్చితంగా కేవలం మన జన్మ కారకులైనటువంటి పితృదేవతలను ఆరాధించమని చెప్పారు. ముందుగా నీకు మూలం ఏమిటి, నీకు ఉద్భవించడానికి మూలం ఏంటి, నువ్వు చేసేటువంటి కర్మలు ఏమిటి, ఎవరు రుణం తీర్చుకోవాలి, ఆ కర్తవ్యాన్ని చేసిన తర్వాత శుభకార్యాలు చేసుకోని చెప్పారు. శుభకార్యాలు ఏం చేస్తాయంటే మనలో ఒక సన్మార్గంలో పెడుతుంటాయి. కానీ ఆ సన్మార్గంలో పెట్టేటువంటి దానికి అధికారం పొందాలంటే పితృదేవత ఆరాధన చేయాలి. శ్రాద్ధము అంటారు. శ్రాద్ధం అనే పదానికి శ్రద్ధగా చేయమని అర్థం. కొన్ని సందర్భాల్లో భగవత్ ఉపాసన చేసినా చేయకుండా దోషం లేదు, కానీ పితృకర్మలను విధిగా ఆచరించమని చెప్పారు, శ్రద్ధగా చేయమని చెప్పారు. అందుకే దాన్ని శ్రాద్ధము అని చెప్పారు. కాబట్టి పితృపక్షాల్లో సంవత్సరానికి 15 రోజుల పాటు పితృపక్షాలు అంటారు. ఈ 15 రోజుల పాటు మహాలయ పక్షం అంటాం. ఈ టైంలో పితృదేవతలను ఆరాధన చేయడం వల్ల ఈ శుభకార్యాలు అయితే మనం చేద్దాం అనుకుంటామో దానికి శక్తి వస్తుంది, దానికి అధికారం పొందుతాం, చేసేటువంటి శుభకార్యాలు నిలుస్తాయి. అది నిలవాలంటే పితృకర్మలు చేయాలి. పితృపక్షాల్లో కానీ మామూలుగా కానీ ఈ యొక్క శ్రాద్ధ కర్మలు చేసే ఆనవాయితీ ఒక కుటుంబానికి లేదనుకోండి, అప్పుడు ఏంటి? ఇప్పుడు చేయొచ్చా? ఇప్పుడు మొదలు పెట్టొచ్చా? ఇప్పుడు ఈ ప్రశ్న వింటుంటాము. పూర్వజనం అందరూ కూడా పితృకర్మలు ఆచరించినటువంటి వాళ్ళే. కొందరు బియ్యం ఇచ్చారు, కొందరు శక్తి ఉన్నటువంటి వాడు పిండ ప్రదానం చేశాడు, ఇంకా శక్తి ఉన్నటువంటి వాడు మహాలయ పక్షంలో 100 మంది పిలిచి భోజనం పెట్టాడు, ఇంకా శక్తి ఉన్నవాడు గోదానం చేశాడు, భూదానం చేశాడు, దేవాలయ నిర్మాణం చేశాడు. కానీ చేయకుండా ఎవరు లేరు. పెతరమాస అంటారు తెలంగాణ ప్రాంతంలో. ఆంధ్ర ప్రాంతంలో పితృ అమావాస్య అంటాం. ఆ అమావాస్యలో కనీసం బియ్యం అని ఇచ్చేది. ఈ 14 రోజుల పాటు జరిగితే 14 రోజుల పాటు చేసే అవకాశం లేకపోతే అమావాస్య రోజు పితృదేవతల ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజు ఇచ్చేది. అదేమిటి మేము ఆనవాయితీ లేదనే విషయం లేదు. కాబట్టి మీకు అవగాహన లేకపోవడం కావచ్చు. పూర్వకాలంలో దారిద్ర్యం అనుభవించిన సందర్భంలో కొన్ని కర్మలు చేసాము, కనీసం నమస్కారం చేసామేమో, కేవలం పాద ప్రక్షాళన చేసాము. మా పూర్వీకులు కారెక్కి తిరగలేదండి, మేము తిరగట్లేదా? డబ్బులు రాగానే వెళ్ళి కారు కొనుక్కుంటాం. మా పూర్వీకులు పండక్కే బట్టలు కొనేవాళ్ళు, మీరు నెలల బట్టలు కొనుక్కోవట్లేదా? దాంట్లో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ధర్మం ఎంతవరకు పాటించవచ్చు,
దానికి ఎట్లా చేసే సన్మార్గంలో వెళ్ళగలుగుతామో అది గమనించి చేస్తూ ఉండడం మంచిది. లేదు అనే ముచ్చట ఎవరికి లేదు, అందరూ చేసినటువంటి వాళ్ళమే చేయాల్సిందే. చేయాల్సింది. ఆడపిల్లలు శ్రాద్ధ కర్మలు చేయొచ్చా? ఆత్మావై పుత్రనామాసి అని చెప్పారంటే పుత్రుడు తన రూపంగా భావిస్తుంది శాస్త్రం. ఎవరైతే తండ్రి ఉన్నారో వారి రూపంగా ప్రతిరూపంగా భావిస్తుంది పుత్రుడిని. కాబట్టి శ్రాద్ధాధికారం పుత్రుడికి ఇవ్వబడింది. ఒకవేళ కూతురు చేయాల్సి వచ్చిన సందర్భంలో ఆ కర్తృత్వం వహించి ఆ బ్రాహ్మడి చేత చేయించమని చెప్పారు. అంతేగాని స్త్రీపై ఆ బరువు పెట్టలేదు. ఓకే. ఆ దోషం కూడా స్త్రీకి కొంతవరకు రాదు. పితృకర్మలు చేయకపోతే పుత్రునికి వచ్చినటువంటి దోషం కుమార్తెకి రాదు. దీంట్లో డిస్క్రిమినేషన్ చెప్తుంటారు మన వాళ్ళు. డిస్క్రిమినేషన్ కాదండి. గమనించాల్సిన విషయం ఏంటంటే స్త్రీని తక్కువ చేయడం కాదు, అధికారాన్ని పుత్రునికి ఇచ్చారు, ఆ బాధ్యతను పుత్రుని చేయమని చెప్పారు. స్త్రీకి కేవలం నమస్కారం చేత మాత్రం చేత వారిని స్మరించినంత మాత్రం చేతనే వారికి మోక్షం కలగజేయమని చెప్పారు. కానీ పుత్రునికి విధిగా ఆచరించమని చెప్పారు. ఎందుచేత అంటే వాడి ఇంట్లో ఉండి వాడు సొమ్ము తింటున్నాడు, అనుభవిస్తున్నాడు కాబట్టి పుత్రునికి ఇచ్చారు. దీంట్లో డిస్క్రిమినేషన్ ఏం లేదు. కాబట్టి అధికారాన్ని పుత్రునికి ఇవ్వబడింది. పితృపక్షాల్లో కాకులకు మాత్రమే అన్నం పెట్టాలంటారు, ఎందుకు? కాకి గరుడ పురాణం ప్రకారంగా పితృదేవతలు కాకి రూపంలో సంచారం చేస్తారు అన్నటువంటి ప్రమాణం ఉంది. కనుక కాకులకి ఆహారం పెట్టడం చేత మీరు గమనించండి, మన పూర్వకాలంలో కొన్ని విశ్వాసాలు అనుకునేటువంటి ఇంటి మీద వచ్చి కాకి అరిస్తే చుట్టాలు వచ్చేవాళ్ళని చెప్పేసి ఇవన్నీ చూసినటువంటి వాళ్ళు ప్రాక్టికల్గా జరిగేవి చాలా సందర్భాలు జరిగేటువంటివి. వర్షం పడి కాకి తడిస్తే మళ్ళీ వెంటనే ఎండొస్తే కాకి పెళ్ళైందని చెప్పేవాళ్ళు, కాకి పెళ్ళైతే ఇటువంటి ఫలితాలు వచ్చాయని చెప్పేవాళ్ళు, కప్పలు వస్తే ఇటువంటి ఫలితాలు వచ్చేటువంటి అని చెప్పేవాళ్ళు. అంటే ప్రతి జీవి కనెక్టే ఉంది యూనివర్స్తో. సో కాకి రూపంలో పితృదేవతలు ఉంటారని చెప్పేసి విశ్వసిస్తుంటాం. మీరు గమనిస్తే చాలా మటుకు కూడా పితృకార్యాలు సక్రమంగా జరిగిన చోట కాకులు మాత్రమే వచ్చి ఆహారం తీసుకుంటాం. ఈ మధ్య ఈ టవర్లు ఇత్యాదులని పెరగడం వల్ల, రేడియేషన్ వల్ల పక్షులు కనిపించకుండా ఏదో రూపంలో కాకి రూపంలో వచ్చి స్వీకరించే సందర్భాలు మేము ప్రత్యక్షంగా చాలా చూసాం. కాబట్టి ఆ లింక్ ఉంటుంది. ఆ పితృకర్మలు పితృదేవతలు తృప్తి చెందకపోతే రానటువంటి సందర్భాలు అనేకంగా ఉన్నాయి. అటువంటి సందర్భాలు నదిలో కలిపేస్తుంటారు. గ్రహణ సమయంలో ఎందుకు తినొద్దు, ఎందుకు నిద్రపోవద్దు? సహజంగా అంతరిక్షం నుంచి వచ్చేటువంటి రశ్మితో పోల్చుకుంటే గ్రహణ సమయంలో విషపూరితమైనటువంటి ఒక కిరణాలు భూమి మీద పడుతుంటాయి. ఆ సమయంలో ఏదైనా విషం ఆహారంపై కొంత విషం పడింది అనుకుందాం, తింటామా? తినడం వల్ల ఏమవుతుందంటే తర్వాత అనారోగ్యం ఇత్యాదులని సంభవిస్తుంటాయి. కాబట్టి ఆ కొంత సమయం భూమి అంతా కూడా చీకటి అవుతుంది. ఇంత తేజోవంతమైనటువంటి సూర్యునికే గ్రహణం పట్టడం వల్ల ప్రకాశించేటువంటి సూర్యకిరణాలు భూమికి రాకుండా ఆ గ్రహాలు అడ్డుకుంటాయి. సో విషతుల్యమైనటువంటి కిరణాలు భూమి మీద పడతాయని చెప్తుంటారు. అటువంటి సందర్భంలో తినకపోవడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు. సరే మేము తింటామని వాదించే వాళ్ళు తిన్న తర్వాత అనారోగ్య పాలవుతారు. దానికి ఎవరు అతిథులు గారు. కాలికంగా మంచిగా ఉండొచ్చు, కానీ 1 డే ఆ ప్రభావం అనేది చూపిస్తుంది. కాబట్టి ఆ విషతుల్యమైనటువంటి కిరణాలు పడతాయి కాబట్టి తినకుండా ఉండడం మంచిది అని చెప్పారు గురుగారు. నిజంగా అంటే ఒక జ్ఞాన యజ్ఞం చేసిన ఫీలింగ్ ఉంది నాకైతే. నిజంగా అంటే చాలా కొత్త విషయాలు తెలుసుకునే అది కలిగింది మాకు. ముందుగా మనం అనుకున్నా, యాక్చువల్గా నేను తెలుసుకోవాలనుకున్నా, 16 తరాలుగా మీరు జ్యోతిష్యంలో ఉన్నారని చెప్పారు కదా. ఒక్కసారి మీ పూర్వీకుల గురించి. మా పూర్వీకులంతా కూడా కూడవెల్లి క్షేత్రం అని సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం భూంపల్లి మండల కేంద్రంలో కూడలి క్షేత్రం 2 వాగులు సంగమం చెందినటువంటి ప్రదేశంలో సాక్షాత్ శ్రీరామచంద్రుల వారు చేసినటువంటి సైకతలింగం, రాముల వారు సైకతలింగం చేశారు కాబట్టి రామలింగేశ్వరుడు అయ్యాడు. అదే క్షేత్రంలో ఆంజనేయ స్వామి వారు కాశీ నుండి శివలింగం తీసుకొచ్చి ప్రతిష్టాపన చేశారు. రాముడు నడియాడినటువంటి నేల అది. కాబట్టి 2 వాగులు కూడినాయి కాబట్టి కూడలి కాస్త కాలక్రమంలో వెళ్ళేయింది. అక్కడ సహజ సిద్ధంగా నదులని కూడా తూర్పు ఈశాన్యం ప్రవహిస్తే ఇక్కడ ఉన్నటువంటి నది ఈశాన్యం నుంచి పశ్చిమానికి ప్రవహిస్తుంది. సంగమం చెందినటువంటి ప్రదేశం. ఎక్కడైతే 2 నదులు సంగమం చెందుతాయో అక్కడ 3వ నది సరస్వతి నది అంతర్వాహిగా ప్రవహిస్తుందని శాస్త్రంలో చెప్పినటువంటి విశ్వాసం ఆధారంగా సంగమం చెందినటువంటి ప్రదేశానికి ఒడ్డున రాముల వారు నిర్మాణం చేసినటువంటి దేవాలయం ఉంది. శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఆ దేవాలయంలో గడిచిన ఇప్పుడు నాది 16వ తరం చెప్పుకోవాలి. మా నాన్నగారు 15, మా తాతగారు 14. ఈ కొన్ని తరాల నుంచి మేము స్వామివారిని సేవిస్తూ ఉంటున్నాం. కాబట్టి స్వామిని నమ్ముకొని జీవనాధారంగా అర్చక వృత్తిలో కొనసాగుతున్నాం కనుక అప్పటి నుంచి ఈ శాస్త్రాలు ఆగమాల పట్ల సంపూర్ణమైనటువంటి అధ్యయనం, ఆ లెగసీ ఇప్పటికీ ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. అంటే ఈశ్వరానుగ్రహం, రామలింగేశ్వరుడు ఇచ్చినటువంటి శక్తి అనేటువంటి విశ్వాసంతో ఉన్నాం. జ్యోతిష్యంలో మీ ప్రవేశం ఏంటి? జ్యోతిష్యంకి వచ్చేసరికి నేను బిజ్జుమల సత్యనారాయణ సిద్ధాంతి గారు ముషీరాబాద్లో ఉంటారు, వారి దగ్గర ఉండి జ్యోతిష గణితం సిద్ధాంతం ఇత్యాదులను కూడా అభ్యాసం చేశాను. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ జ్యోతిష్ శాస్త్రంలో ఉత్తీర్ణత పొందాను. జ్యోతిష్ శాస్త్రానికి ఇవన్నీ కూడా సపోర్టివ్గా ఉండేటువంటి శాస్త్రాలు. కేవలం జ్యోతిషం లక్షణాలు చెప్పినప్పుడు అద్వేషి, ఎవరిని ద్వేషించకుండా ఉండమని చెప్పారు. నిత్య సంతోషి, ఎల్లవేళలా ఆనందంగా ఉన్నప్పుడే
మనం మైండ్ యాక్టివ్గా ఉంటుంది, అప్పుడే మంచి ఫలితాలు చెప్పవచ్చు అని చెప్పారు. గణిత ఆగమ పారగ అని చెప్పారు. గణిత శాస్త్రాన్ని, ఆగమ శాస్త్రాన్ని, ఈ ఉపనిషత్తుల్ని, ఈ సారాలని కూడా గ్రహించి ఈ ఫలితాన్ని దాన్ని అన్వయం చేసి ఫలితం చెప్పమని చెప్పారు. నిజంగానే ఒకరికి ప్రమాదం ఉందనుకుందాము, ప్రమాదం మనం తప్పించలేము, అది ఎవరి తరం కాదు. దాన్ని ఏం చేయగలుగుతాం, మనం కనీసం అరికట్టగలుగుతాం. సో ఏం చేయాలి అని చెప్పి ఈ పరిహారాలు చేయడం వల్ల ఏమవుతుంది అంటే, నిజంగా ఒక వాహనం మీద నుంచి కింద పడి ప్రాణం వదులుకునేటువంటి వాడు వాహనం నుంచి కింద పడి దెబ్బలతో ఉండగలుగుతాడు. మనం పూర్తిగా దేన్ని ఆపలేం కానీ దాని తత్వాన్ని మార్చగలుగుతాం. సో అటువంటి సందర్భంలో మంత్రశాస్త్రము, ఆగమశాస్త్రాలు, వాస్తు, విజ్ఞానం ఇవన్నీ కూడా అనుసంధానం చేసి ఫలితాన్ని చెప్పమని చెప్పారు. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నామంటే ఈ శాస్త్రాల యొక్క కలయికలన్నీ కూడా చేసి ఆ ఫలితం చెప్పగలగాలి. ఆ ఫలితం చెప్పినప్పుడు కర్మ యొక్క తీవ్రతను మాత్రమే తగ్గించుకోగలుగుతాం తప్ప కర్మకి అతీతులంగా మనం భూమి మీద జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడా కర్మలోబడి ఉండవలసిందే, కర్మ చేయవలసిందే, కర్మ ద్వారా కర్మని బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే. కర్మ యొక్క తీవ్రతలు పరిహారాల ద్వారా చేసుకోవచ్చు, కానీ ఏ జ్యోతిష్ శాస్త్రంలో చెప్పినటువంటి ఫలం కూడా కర్మకి అతీతంగా నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పలేదు. అది పూర్వకాలంలో యుగాల నాటు తపస్సుల చేత సాధ్యపడింది. వారిచ్చినటువంటి శాస్త్రాలు అధ్యయనం చేసుకుంటూ మనం జీవనం సాగిస్తున్నాం. కానీ నేటి తరంలో అది సాధ్యపడే విషయం కాదు. మీకు వంశపారంపర్యంగా వచ్చిన జ్యోతిష్యం ఉండగా మళ్ళీ ఎంఏ ఎందుకు చేయాల్సి వచ్చింది? మంచి ప్రశ్న ఇది. అయితే ఏమైందంటే, వంశపారంపర్యంగా అధ్యయనం చేస్తున్నాము. మాకు కొన్ని తరాల నుంచి కొన్ని ఉన్నటువంటి చాలా సత్సంబంధాలు ఉండడం, వాళ్ళు మమ్మల్ని ఆశ్రయించడం, మేము ఫలితాలు చెప్పడం అని జరిగేటువంటి సందర్భాలు. కాలక్రమంలో ఏమైందంటే, ఉదాహరణ చెప్పాలి అంటే, నాకు ఒక ఐఏఎస్ అధికారికి కావాల్సినటువంటి జ్ఞానం ఒక పక్కవాడికి ఉంది, పక్కన అసిస్టెంట్కి ఉంది. కానీ వాడికి ఆ సీట్లో కూర్చోబెట్టాలంటే వాడికి అధికారం కావాలి, పరీక్ష ఉత్తీర్ణుడై ఉండాలి. సమాజం ఎట్లయిందంటే, పక్కన ఒక సర్టిఫికేషన్ ఉంటే కానీ విశ్వసించేటువంటి సందర్భం లేదు. సో కొన్ని సందర్భంలో అది మాకు ఖచ్చితమేం కాదు, కొన్ని సందర్భంలో చేయవలసింది. అయినా ఇప్పుడు మాకు వచ్చిన వాడు కూడా మీ సర్టిఫికేట్ చూపించండి, మీకు ఎన్ని పర్సెంటేజ్ వచ్చింది, పర్సెంటేజ్ ఏంటి, మార్కులు ఏంటో చూసి ఫలితం చెప్పించుకునే వాడు ఎవరు లేడు. లోకం ఏ విధంగా అయితే మారుతుంటుందో దాంతోపాటు మనం లోకాచారం పాటించాలి కాబట్టి చేయవలసి వచ్చింది. నిజంగా అంటే 16 జనరేషన్ అటేడు తరాలు చూస్తే చాలంటారు పెళ్ళికి. జ్యోతిష్యం అయితే ఇవాళ రోజు జోక్ అయిపోయింది. ఒక వారం 10 రోజులు చదువుకొని సర్టిఫికేట్ చేసుకొని జ్యోతిష్యం చెప్పేవాళ్ళు తయారయ్యారు. అలాంటిది 16 తరాలుగా జ్యోతిష్యాన్ని నమ్ముకొని దాన్ని అవపోసన పట్టారంటే మీ కుటుంబ చరిత్ర అద్భుతం. మరి మీరు దాని కొనసాగింపుగా మీరు ఈ స్థాయిలో రాణిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది గురుగారు. సో మీరు జ్యోతిష్యము, వాస్తు, సంఖ్యాశాస్త్రం కూడా చెప్తారా? అన్ని ఇవన్నిట్లలో ఈ శాస్త్రాలు కూడా ఉదాహరణ లింక్ అయి ఉంటాయి. రైట్. లోకాచారం ప్రకారంగా సర్టిఫికేషన్ కొన్ని సందర్భాలు అవసరం కనుక దాంతోపాటు స్వామిని సేవించి మా 16 తరాల నుంచి మేము వచ్చి స్వామిని సేవించుకుంటూ వస్తున్నాం. స్వామికి చేయాల్సిన కైంకర్యాలను కూడా చేస్తున్నాం. దాంట్లో భాగంగా జ్యోతిష్ శాస్త్రం చదువుకున్నాము. జ్యోతిష్ శాస్త్రం ద్వారా మనిషి యొక్క మనుగడకి దోహదపడుతుందని చెప్పేసి సన్మార్గంలో కొంత వారిని మనం ధర్మ మార్గంలో నడిపించగలుగుతామనే సంపూర్ణ విశ్వాసం కలిగినప్పుడు ఆ శాస్త్రాలను అధ్యయనం చేసుకుంటూ లౌకికంగా కూడా నా లా పూర్తయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయింది. సో దానికి లౌకికంగా కావాల్సినటువంటి విద్యలను అభ్యసిస్తూ కూడా బ్రహ్మ విద్యల్ని అభ్యసించడం అనేది కూడా ఆ రామలింగేశ్వర స్వామి చేసినటువంటి పూజా ఫలితమే అని మా భావన. గ్రేట్ అండి. సో ఆచార్య సంకేత్ శర్మ గారు నిజంగా ఒక అద్భుతమైన భావన. ఇవాళ ఇంత యువకుడై ఉండి కూడా మీలో ఇంత శాస్త్ర పరిజ్ఞానం, ఇంత వేద విజ్ఞానం అనేది చాలా గొప్ప విషయం. సో మా ప్రేక్షకులు మిమ్మల్ని ఏదైనా ధర్మ సందేహాలు కానీ, వాస్తు సందేహాలు, జ్యోతిష సందేహాలు ఏమైనా అడిగినప్పుడు కాస్త వాళ్ళకి కూడా తప్పకుండా దేవాలయ సమయాలు మినహాయించి ఆయా సమయాల్లో నేను తప్పకుండా అందుబాటులో ఉంటాను. తప్పకుండా అందరి యొక్క సంశయం నివృత్తి కావాలి, అందరూ కూడా ధర్మ మార్గంలో నడవాలి, సత్కర్మలు చేయాలి, మనం భారతదేశం పూర్వ విభవం సంతరించుకోవాలని మా యొక్క బలమైన సంకల్పం. జ్యోతిష్ శాస్త్రం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోగలగాలి. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి జనాలకి. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయి ఈ జ్యోతిష్యం దగ్గర పోతే ఇది అయిపోతుందేమో, మారిపోదండి. ఏదైనా మనం కర్మ చేయగలగాలి. సో కొంతవరకు నెగిటివ్ని తొలగించేటువంటి శక్తి శాస్త్రాలకు ఉంది అధ్యయనం చేస్తే. సో అది గమనించి ముందుకు రావడం మంచిది. అట్లాగే మాది ఇంకొక విజ్ఞప్తి, ఇంతటి పాండిత్యం ఉంది, మీకు తరతరాల చరిత్ర ఉంది కాబట్టి ఈ యొక్క జ్యోతిష్యానికి సంబంధించి అనేక సందేహాలు ఇంకా మాలో చాలా ఉన్నాయి. వాటికి సంబంధించి మీరు తరచూ మా స్టూడియోకి వచ్చి కాస్త మాకు జ్ఞానాన్ని ప్రసాదిస్తే బాగుంటుంది. ఈశ్వరుడు ఇచ్చినటువంటి జ్ఞానానికి జ్ఞానం ఉన్నటువంటిదే, దాన్ని మనం ట్రాన్స్ఫర్ చేయగలం. ఎవరికి ఎంత అవసరం, ఏ విధంగా. ఇప్పుడు గొప్ప గొప్ప వేదాంతులు చెప్పినటువంటి విషయాలు మళ్ళాంటి సామాన్యకు అర్థం కాకపోవచ్చు. సో సామాన్య జనం, పామర జనం దగ్గర పోవాలంటే మళ్ళాంటి పండితులు. సో కొంత మనకు
ఆ విధంగా చెప్పగలిగితే పోతుందంటే చెప్పడానికి నేను తప్పకుండా తప్పకుండా ఒక సిద్ధంగా ఒక ఉన్నాను. జ్యోతి కొన్ని వేల జ్యోతులు లక్షల జ్యోతులు వెలిగించగలదు. సో ఆ జ్ఞాన జ్యోతిని అది వెలిగించమని అడుగుతున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆచార్య సంకేత్ శర్మ గారితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్. మన కొలుగురు టీవీని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.